నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. మాధవపెద్ది సురేష్ గారు అందరికీ పరిచయమైన పేరే కానీ సినిమా రంగంలో 50 ఏళ్లకు పైన మించిన సుదీర్ఘమైన ప్రయాణం. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఏ స్థాయి దాకా ఎదిగారు. అసలు ఇంకొక విశేషం ఏంటంటే వాళ్ళ కుటుంబంలోని కొన్ని తరాలు సినిమాలో అలా నిలబడ్డాయి. చాలా విషయాలు మాధవపెద్ది సురేష్ గారి సుదీర్ఘ ప్రయాణంలో ఏవేవి మనం తెలుసుకోగలుగుతామో ఒకసారి ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్కారం అమ్మా. ముందుగా మీరు జస్ట్ బ్రీఫ్గా మీ పుట్టుక, మీ ప్రదేశం, మీ నేటివ్ ప్లేసు, మీ చదువు. మా మాధవపెద్ది గారి నేటివ్ ప్లేసు బ్రాహ్మణ కోడూరు. అది పొన్నూరు, గుంటూరు నుంచి పొన్నూరుకి వెళ్ళే దావలో పొన్నూరు 10 కిలోమీటర్ల యువతలు ఉంటుంది. మెయిన్ రోడ్డుకి 3 కిలోమీటర్ల లోపల ఉంటుంది. అంటే పొల్యూషన్ ఫ్రీ జోన్ మాది. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. పైగా అమ్మవారు అంటే మా కులదేవత నాగారు బొమ్మ, నగరపు అమ్మ. ఒక నాగదేవత మా 5-6 తరాల ముందు పుట్టింది ఆవిడ. సో ఆవిడకి 7-8 నెలలు పెరిగి ఆవిడ వచ్చిన పని అయిపోయిందని చెప్పి ఆవిడ చనిపోవడం, అక్కడ గుడి కట్టడం, ఆ గుడికి మేము రెగ్యులర్గా వెళ్తుంటాం. సో అక్కడ అంతేకాకుండా మొట్టమొదటి పిల్లలకి నాగ శబ్దం రావాలి, ఆడ మగచు వాళ్ళకి. మా కుటుంబం వరకు, మాధవపెద్ది కుటుంబాన్ని. అదే అసలు మాకు ఆరిజన్. తర్వాత నేను పుట్టింది 1951 సెప్టెంబర్ 8 తెనాలి జనరల్ హాస్పిటల్లో పుట్టాను. అప్పుడు మేము మా నాన్నగారు వృత్తిరీత్యా తాడేపల్లి డాల్డా ఫ్యాక్టరీ ఉండేది. డాల్డా ఫ్యాక్టరీలో ఇంజనీర్గా చేసేవారు. సో తాడేపల్లిలో ఉన్నప్పుడు నేను పుట్టడం జరిగింది. నాకన్నా 4 ఏళ్ళ ముందు ఆగస్టు 23, 47 స్వతంత్రం వచ్చిన కొద్ది రోజులు మా అన్నయ్య పుట్టాడు, రమేష్. సో నేను 4 ఏళ్ళు వచ్చే వరకు కొంచెం ఊహ తెలిసే వరకు తాడేపల్లిలో ఉన్నాం. అక్కడి నుంచి మా నాన్నగారికి ఆంధ్ర సిమెంట్ ఫ్యాక్టరీలో వర్క్షాప్ ఇంజనీర్గా ఆయనకి మంచి జాబ్ రావడంతో మేము విజయవాడ షిఫ్ట్ అయిపోయాం. సో అది అక్కడ ఇంకా మిగతా బాల్యం అంతా నాకు ఎలిమెంటరీ స్కూలు సత్యనారాయణపురంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ చదువుకున్నాను. తర్వాత ఏకేటీపీ ఎంహెచ్ స్కూల్, దాంట్లో ఎస్ఎల్సి వరకు 1966 వరకు ఎస్ఎల్సి. దాని తర్వాత 67 నుంచి ఎస్ఆర్ఎన్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజీలో బిఏ హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ చదువుకున్నాను. ఆ డిగ్రీ అయ్యే లోపలే టైప్ లోయర్ హైయర్ హై స్పీడ్, షార్ట్ హ్యాండ్ లోయర్ హైయర్ హై స్పీడ్, తర్వాత హిందీ రాష్ట్ర భాష, పెయింటింగ్ డిప్లొమా, ఇవన్నీ చేయడం జరిగింది 8 డిగ్రీలు. సో అది అవ్వగానే వెంటనే నాకు ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ముందు టెంపరీ జాబ్స్ ఇచ్చేవాళ్ళు, తర్వాత వాళ్ళు అబ్జార్బ్ చేసుకుంటారు. సో ఇమ్మీడియట్గా నాకు ఇచ్చారు. 15 రోజులు జాబ్ చేసిన తర్వాత ఇది జరిగింది 71లో నా డిగ్రీ అయిపోయింది. తర్వాత ఈ అనుకోకుండా 73 అక్టోబర్ 31 మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మెడ్రాస్ వెళ్ళడం జరిగింది. సో ఇది బాల్యం. ఈ బాల్యంలో నేను స్కూల్లో ఆల్మోస్ట్ మంచి బ్రిలియంట్ స్టూడెంటే. కాకపోతే ఏంటంటే ఒక అనుకోని ఒక మలుపు ఏంటంటే మా అన్నయ్య 1965లో వాడు ఒక సింగర్గా మా నాన్నగారు గుర్తించి పునాది రాడని సినిమాకి ఆయన పేరు ప్రేమయ్య, ఆయన ప్రేమ్జీ అని మార్చుకున్నాడు. ఆయన కచేరీలో ఫస్ట్ మా అన్నయ్య పాడాడు. తర్వాత భావనా కళా సంస్థని యూత్ స్టూడెంట్స్ పెట్టారు. అప్పుడు మా అన్నయ్య దాంట్లో పాడుతుండేవాడు. 67 వచ్చేప్పటికి మా అన్నయ్య అరే మా అకార్డింగ్ ప్లేయరు, హార్మోనియం ప్లేయర్ వాయించే ఆయన మెడ్రాస్ వెళ్ళిపోయాడు, కొంచెం నువ్వు భర్తీ చేయాలి. నాకు అసలు ఏం తెలియదు. మా నాన్నగారు సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ఒక చిన్న హార్మోనియం బాక్స్ ఇచ్చారు. ఒక 4 రోజులు కష్టపడి చేసేప్పటికి నాకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్స్ అన్నీ వాయించాను. ఏం లేదు, స్వతహాగా రావడం. మా అమ్మగారు చాలా విద్వాంసురాలు. ఆవిడ వీణ, వోకల్, భరతనాట్యం 3 డిప్లొమాస్. మా అమ్మగారి పేరు వసుంధరాదేవి, మా నాన్నగారి పేరు నాగేశ్వరరావు, మా అన్నయ్య రమేష్ చంద్ర. అంటే మా సురేష్ చంద్ర. అంటే మాకు బారసాలు లేవు మా ఇంట్లో. మా నాన్నగారు కమ్యూనిస్ట్, సో బారసాలు లేవు. ఈ రమేష్ చంద్ర బాగుంటుంది పేరని ఏదో అనుకున్నారు. నా పేరు రమేష్ కాబట్టి మా తమ్ముడి పేరు సురేష్ అని వాడే అన్నాడు. సార్ సురేష్ చంద్రనే నాకు
కాలేజీలో. నా ఫస్ట్ సినిమా అయినాక కూడా సురేష్ చంద్రనే వేశాడు జంజాల. సో అలా అనుకోకుండా భావన కళాశాలలో నేను 1967 ఈ శ్రీరామనవమి 12లో హార్మోనిస్ట్గా ఈ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అయింది. 20 రూపాయలు ఫస్ట్ పేమెంట్. అయితే లక్కీగా ఏంటంటే అప్పుడు రోజుకి 3 ప్రోగ్రాంలు ఉండేవి శ్రీరామనవమి 12లో. సో రోజుకి 60 రూపాయలు అంటే చాలా వెరీ బిగ్ అమౌంట్, చాలా పెద్ద అమౌంట్. సరే మేము మాకేంటంటే రోజుకు ఒక కొత్త షర్టు కచేరీకి బాబాయ్ హోటల్లో 2 రూపాయలు పెడితే ఇడ్లీ అన్నీ ఇచ్చేవాళ్ళు. తర్వాత 5 రూపాయలు ఇస్తే రోజంతా మాతో రిక్షా ఉండేది మాకు సపరేట్గా, నాకు మా అన్నయ్యకి. తర్వాత ₹1.80 గందిపప్పు నాకు బాగా గుర్తు, 5-6 కిలోలు తెచ్చేవాడిని. మా నాన్న చూసేవాడు నాకన్నా మీరే బెటర్ అని. సో అలా కొన్ని 100 ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు మరో ముఖ్యమైన మలుపు ఎక్కడ తిరిగిందంటే, అంటే మా భవన విలాసం చేస్తున్నప్పుడే సర్కస్లో నేను వాయించాను. భారత్ సర్కస్ అని 3 ఏళ్ళు విజయవాడలో వచ్చినప్పుడు అకార్డింగ్ ప్లేయర్గా నేను మా భవన విలాసం అంటే ముందు హార్మోనియం, తర్వాత ఒక 2 ఏళ్ళ తర్వాత అప్పట్లో అది స్టైలిష్ ఇన్స్ట్రుమెంట్ కానీ మా నాన్నగారు కనిపెట్టారు. ఎవరు నేర్చుకోవాలా నేను మంచి పేరు సంపాదించుకున్నాను. అప్పట్లోనే ఆల్ ఇండియా రేడియోలో కూడా నేను ఎంట్రీ 69 అనుకుంటా. ప్రయాగ్ రామకృష్ణ గారు ఒక రోజు పిలిచి యువవాణి దానికి నువ్వు వాయించాలి అని కొన్ని పాటలు వాయించు. తర్వాత కార్యకల కార్యక్రమం ఉండేది, సిగ్నేచర్ ట్యూన్ వాయించాలని ఉంది, అది వాయించాను. అది అన్నిట్లో వస్తుండేది. సో అలా ఆల్ ఇండియా రేడియో ఎంట్రీ అక్కడే. ఈ భావన కళాశాల కచేరీలు చదువు వెళ్తుండేది. కాదండి, రామకృష్ణ గారు పనిచేశారు. ఎస్, ఆయన తర్వాత అప్పుడు పాండురంగారావు ఏమో చూసేవారు. తర్వాత బాపు గారి బ్రదరు రాంపండి అనేవాడు, ఆయన దాంట్లో చేసేవారు. మా సుత్వేర్ పత్ర చేసాడు కొంతకాలం, డిఓ డ్యూటీ ఆఫీసరు. అప్పుడు మారుతరావు చేసేవారు. సో వీళ్ళందరితో నా పరిచయం అప్పుడే. చాలా మంది మాట్లాడినప్పుడు ఎస్ఆర్ఎఫ్ కాలేజ్ నుంచి వచ్చామని ఎంబీ రఘు గారు ఒకళ్ళు, రఘు నా క్లాస్మేట్. ఎవరండి? ఎంసీ దాస్ తను లెక్చరర్ మా చదువుకున్నప్పుడు లైలా కాలేజ్ జంధ్యాల. నాకు 1 year సీనియర్, వీరభద్ర నాకు 1 year సీనియర్, 1 year జూనియర్ తోటపల్లి సాయినాథ్, తోటపల్లి మధు సబ్ జూనియర్. తర్వాత ఇంకా అంటే మాకు చాలా సీనియర్ ఎన్టీ రామారావు గారు, తర్వాత విశ్వనాథ్ లక్ష్మణ్ గారి స్టూడెంట్, తర్వాత ఆయన స్టూడెంట్ వేట సుందరామూర్తి గారు మా సీనియర్. సో మా కాలేజీలో చదువు కన్నా ఈ లలిత కళల మీద కొంచెం బాగా పేరుండేది. సినిమాకి దగ్గర 20 మంది వచ్చాము. సో అలా సర్కస్, ఆల్ ఇండియా రేడియో, ఇవన్నీ రకరకాలు వెళ్ళటం జరిగేది. తర్వాత 71లో మా కచేరీలో ఒక ప్రోగ్రాం పెట్టాం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది. మేము పిలిచాం. అంటే అప్పటికే మా అన్నయ్య ఎంటర్ అయ్యాడు, టీ చలపతి వారికి అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. సో మన ప్రోగ్రాంలో బాలు గారు ఇప్పుడే కొత్తగా వచ్చారు, బాగా పాడుతున్నాడు అని పిలిచాం. ఆయన 7,000 డిమాండ్ చేశారు. అయ్యో మేము తెచ్చుకోలేమండి, మేము యంగ్స్టర్స్ 5,000 ఇస్తున్నాం. ఆ ప్రోగ్రాము నాకు మలుపు తిప్పింది, నాకు మా అన్నయ్య కూడా పిలవడం. ఎందుకంటే అంతవరకు మేమే నెంబర్ 1 అని ఒక ఆత్మవిశ్వాసం ఉండేది. జనం కూడా అలాగే చేసేవాడు. ఆర్కెస్ట్రా టీమ్ బెస్ట్ టీమ్. అంటే బెస్ట్ టీమ్ అంటే మరి మా దాంట్లో నుంచి ఒక ఫ్లూట్ ప్లేయర్ సూర్యనారాయణ వచ్చి మెడ్రాస్లో స్థిరపడ్డాడు సినిమా రంగంలో. నేను ముందు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా, మా అన్నయ్య ప్లేబ్యాక్ సింగర్గా. ఇలా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి ఏ ఆర్కెస్ట్రా నుంచి వచ్చిన వాళ్ళు లేరు. సో అందుకని మాకు ధీమా అనమాట. అప్పట్లో మేము నొటేషన్స్ వాయించేవాళ్ళం. సో మేమే గొప్ప అనుకున్నప్పుడు మా కళ్ళు తెరిపించింది బాలు ఆర్కెస్ట్రా. అప్పుడు రాజయ్య ఇళయరాజా హార్మోనియము, వాళ్ళ తమ్ముడు అమర్ సింగ్, తర్వాత గంగాయమరాన్ని పెట్టుకున్నాడు. మా విజయవాడ వాళ్ళు తబలా మధు అని అతను, రమణ అనే ఆవిడ, వాళ్ళు బాలు గారి కచేరీలో వాళ్ళు ఆల్రెడీ వాయిస్తున్నారు. రాధాకృష్ణన్ ఫ్లూటు, పట్నాల పల్లారావు అని క్లారినెట్, వీళ్ళందరూ ఒక గ్రూప్ ఎక్స్ట్రాడనరీగా వాయించారు. అంటే రికార్డింగ్లో అన్నీ
ఏంటి ఇంత అద్భుతంగా ఉంది, మనం ఏంటి లాభంలో మనం కూడా సినిమా ఫీల్డ్కి వెళ్ళాల్సి వస్తుందేమో అని ఒక బీజం పడింది అక్కడే అనిపించింది. బట్ మాకు 6వ సంవత్సరానికి మా బాబాయ్ ఉన్నారుగా, మా గోఖలే గారు, సత్యం గారు, ఆ ఇన్స్పిరేషన్ ఉంటుంది మాకు ఎలాగో. కాకపోతే మా అమ్మగారికి ఏంటంటే చదువు ఇంపార్టెంటు, అది లేకపోతే కష్టం అని ఆవిడకి క్లాసికల్ బేస్ ఉంటే బాగుంటుందని. ఎందుకంటే జైపూర్ మహారాజు గారు మా అమ్మకి నిండు సభలో ఏకాండ వీణ ప్రజెంట్ చేశారు. అది ఆవిడ గొప్పతనం. అండ్ చాలామందికి సంగీత కుటుంబం. మా నాన్నగారికి బాగా పాడేవాళ్ళు, ధర్మరాజు వేషం వేసేవారు. మా నాన్నగారి చెల్లెలు కూతురే నా వైఫ్, మా అత్తగారు బ్రహ్మాండంగా పాడేది ఆవిడ. మా మామగారు హార్మోనియం వాయించేవారు. సో ఇవన్నీ మాకు లలిత కళలు ఇంట్లో ఉన్నాయి. సో అలా మా నాన్నగారు సడన్గా పోయేప్పటికి మాకు ఒక పెద్ద ఇదన్నమాట షాక్. అప్పుడు మా అన్నయ్య, నువ్వు ఎల్ఐసి, ఆంధ్ర బ్యాంకులు ఈ ఉద్యోగాలు మనకెందుకు, నేను ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కదా, మెల్లమెల్లగా నాకు ఒక నెల దొక్కుంటున్నాను, అప్పుడే వాడికి పాడుతున్నాడు, సో నువ్వు కూడా వచ్చేసి ఇద్దరం కలిసి ఉందాం అని. సరే మా అమ్మగారి ఆశీర్వాదం తీసుకుని ఒక 1 month మా నాన్న నవంబర్ 1 అయిపోయింది, డిసెంబర్ 4 నేను మెడ్రాస్ వెళ్ళి అప్పుడు ఒక 3-4 నెలలు అక్కడ ఏవో కొంచెం చిన్న చిన్నవి నాటికలు వాయించడం, ఆల్ ఇండియా రేడియో చేస్తున్నప్పుడు చలపతి వారు వాయించాను. తర్వాత చలపతి వారుకి ఆయన కచేరీలో 1-2 వాయించాను నేను అంతకుముందు. సో ఆయనకు తెలుసు నేను మంచి ప్లేయర్ అని. రమేష్ చెప్పాడు, మా తమ్ముడు వచ్చి సెటిల్ అయ్యాడని. అయ్యో అందుకే మరి నేనే ఇస్తాను అవకాశం నీలానే అని చెప్పి పరివర్తన ఓ సినిమా 71 కాల్ షీట్ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అది వినిపించనా మీకో సంగీతం అనే పాట. అది కె హేమంబరధర్ వారు డైరెక్టర్, చలపతిరావు గారు మ్యూజిక్, చంద్రమోహన్ లక్ష్మి హీరోయిన్. ఈ పాటకి అకార్డియన్ వాయించాడు సినిమాలో చంద్రమోహన్. నా అకార్డియనే కదా, 2కి ఇచ్చాడు. సో బై 1 get 3 ఫ్రీ, ఆ 3 రోజులు నాకు 2 వస్తుంది కదా. సో మొదటి ఇదే ఆ చలపతిరావు అన్నారే, నీ లక్కీ హ్యాండ్ రా, 75 రూపాయలు మేము ఇచ్చాము వాయించినందుకు, 112 అంటే దగ్గర 350 పైన వచ్చిందంటే మరి ఈ రోజుల్లో చాలా పెద్ద పేమెంట్. నువ్వు లక్కీ హ్యాండ్ రా అన్నాడు ఆ మహానుభావుడు. ఎందుకు అన్నాడు? అలా అలా సినిమా ఫీల్డ్ ఎంటర్ అవ్వడం. అసలు అనిపించలేదు. ఎందుకంటే మాకు అదే బ్లడ్లో ఉంది అంతే. మా అన్నయ్య నేర్చుకున్నాడు క్లాసికల్ అండ్ హిందుస్థానీ 2 డిగ్రీలు. సో వాడు కాన్ఫిడెంట్ మంచి ఉంది. నాకేంటంటే నోటేషన్ నాలెడ్జ్ ఉంది నాకు, అది నాకు నిలబెట్టింది. దానికి కారణం నరహరి అని మంచి బ్యాండింగ్ ప్లేయర్. తర్వాత అసిస్టెంట్గా చేసేవారు చాలా. ఆయన కాకినాడ గంగాధర పార్టీ నుంచి వచ్చాడు. సో ఆయన నాకు ఒక 1 hour ఇది ఇలా నాయల్ని ఇలా అని చెప్తే ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని నేర్చుకొని తర్వాత నాకు వినంగానే నేను నోటేషన్ రాసేస్తున్నాను. ఏం లేదు, నేర్చుకోవాలా ఏం తెలియదు. మా అమ్మ చెప్తుంటే వినేవాళ్ళం, మా అమ్మ ఫ్రీగా చెప్పేది అవి వింటుండేవాళ్ళం అంతే, అంతవరకే. అది భగవంతుడు ఇచ్చిన గిఫ్టే. చలపతిరావు దగ్గర ఎక్కడైతే ఆ టేక్ ఓకే అనగానే వెంటనే అక్కడి నుంచి ఇండస్ట్రీ అంతా బాకింది. అప్పట్లో అన్ని లాంగ్వేజ్లు అక్కడ జరిగేవి. పెంజాల్ గారు, రాజేశ్వరరావు, అదేంటి రమేష్ బ్రదర్ వచ్చాడ, చాలా బాగా ఇస్తున్నాడు కుర్రాడు, పిలవండి ఆయన పిలవండి, అలా మొదలుపెట్టాను. 1 by 1 ఇక కొంతకాలం అయినప్పటికీ నేను వాయించుకునే మ్యూజిక్ డైరెక్టర్ లేరు అసలు. అలా జరిగిందనమాట. అన్ని లాంగ్వేజ్, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఒరియా, తుళు, తెలుగు, ఇన్ని లాంగ్వేజ్లో వర్క్ చేసి మేబీ ఏమన్నా చేసి ఉండొచ్చు. డిఫరెంట్గా ఉంటారుగా, నేను వాయించేవాడు మిగతా మ్యూజిషియన్స్ ఉంటారుగా, ఉంటారు. ఇంతమందిని చూశారు మీరు, ఒక్కొక్కరు ఒక్కొక్క దిగ్గజం. ఎవరు ఆ టైంలో మరీ ముఖ్యంగా అసలు ఎవరి స్టైల్ వాడు, ఎవరి గొప్పతనం వాడు. మీకు వాళ్ళతో ఇది బాగా నాకు ఈ అనుభవం బాగుంది, లేదు ఈ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేయడం వల్ల నాకు ఇంకా అసలు నాలెడ్జ్ పెరిగి నేను నన్ను మౌలు చేసుకున్నాను అనే వాళ్ళు ఉన్నారా మీకు? లేదా ప్రతి వాళ్ళ దగ్గర చాలా మంది ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కాదు. ఇప్పుడు ఈజ్ అంటే
ఎంత కష్టమైన పాటైనా ఈజీగా కంపోజ్ చేయటం, తర్వాత నిగరం ఉండటం, ఇవన్నీ మహాదేవన్ గారి దగ్గర నేర్చుకున్నాం. మహాదేవన్ గారు, పౌర్ణిమ గారు వాళ్ళ దగ్గర 11 ఏళ్ళు పనిచేశాడు. ఇప్పుడు శంకరాభరణం లాంటి గొప్ప గొప్ప సినిమాలు నేను కీబోర్డ్ ప్లేయర్. సో ఒక కాన్ఫిడెన్స్, అంటే ఏ రకమైన సినిమాకైనా మ్యూజిక్ మనం చేయగలం అనే కాన్ఫిడెన్స్ నాకు మాత్రం వచ్చింది మహాదేవన్ గారి దగ్గర. ఇంకా అందుకని నేను చేసిన సినిమాల్లో కూడా బాలరామాయణం, శ్రీకృష్ణాసన విజయం, పౌరాణిక, ఫోక్లోర్ సినిమా భైరవద్వీపం, ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ బృందావనం, హైహానాయిక, ఇవన్నీ ఈ టైప్. ఫస్ట్ మాస్ సినిమా వచ్చి మాతో పెట్టుకోక ఇటువంటివి. సో అన్ని వెరైటీస్ చేయటం అనేది మహాదేవన్ గారితో వర్క్ చేసేప్పుడే నాకు తెలియకుండా రే ఎంత భలే చేస్తున్నాడు, మెల్లమెల్లగా ఈ రాగాల్లో చేస్తున్నారు వీళ్ళు, భలే గమ్మత్తుగా తెలిసేది. ఈ పాట ఏ రాగం అంటే ఈ సినిమా పాటలు రాగాల వాళ్ళు తెలియటమే, క్లాసికల్ వాళ్ళు కాదు. తర్వాత ఇది ఈ రాగం అంటే భలే బాగుంది, అంటే కళ్యాణ్ రాగం ఎంత బాగా చేశారు. రాగాలు తెలిసిన ఇంకా కొంచెం ఒక మెట్టు ఇంకా ఎక్కువ మనం ఎంజాయ్ చేయగలిగేవాళ్ళం. అలాగే ఎంఎస్ విశ్వనాథన్ గారి దగ్గరికి వెళ్తే ఏంటి ఆయన ఇంత పరిగెడుతున్నాడు, అసలు సింహాల్లో ఉన్నాడు ఆయన, మహానుభావుడు అని చెప్పి అలా కొంత ఇన్స్పిరేషన్. ఇళయరాజా దగ్గరికి వెళ్తే ఏంటి 1 man షో, ఏంటిది 1 man షో చేస్తున్నాడు ఏంటి, మొత్తం అంతా ఆయన రాసేస్తున్నాడు, ద ఫాస్టెస్ట్ మ్యూజిక్ కంపోజర్ ఆయన బాబాయ్ అని చెప్పి ఆయన దగ్గర డిసిప్లిన్, ముఖ్యంగా చలపతిరావు గారు పొద్దున 7 అంటే 7, 6 అంటే 6, ఈ టైం సెన్స్ అంతా చలపతిరావు గారు, మహాదేవన్ గారు, ఇళయరాజా వీళ్ళందరూ ఇలా దగ్గర నేర్చుకుంది. ఇంకా సరదాగా ఉంటూ ఒక రిచ్నెస్ ఆర్కెస్ట్రాలో అవి చూసింది నేను. లక్ష్మీకాంత్ ప్యారలాల్ గారు 110 మంది ఆర్కెస్ట్రా. నేను ఒక సినిమాలని వాయిస్తుంటే నా వెనకాల ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు, నేను గమనించలేదు, అందరూ నన్నే చూస్తున్నారు, నేను వాయిస్ని చూస్తాను అనుకుంటున్నాను. నేను వాయిస్ ఇలా తిరిగి చూస్తే అమితాబ్ బచ్చన్, యు ఆర్ వండర్ఫుల్ ప్లేయర్ అంటే, పక్కన కేసీ లార్డ్ అని అద్భుతమైన ప్లేయర్, అతను చెప్పాడు ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ ఇన్ సౌత్ ఇండియా అంటే. అప్పుడు ఆయన చెప్పాడు, నేను అమితాబ్జీ ఆల్సో ఈజ్ ఎ కీబోర్డ్ ప్లేయర్, కర్స్వీల్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది ఆయన దగ్గర అని చెప్తే, ఆ రోజుల్లో మనకి మొబైల్స్లో కాబట్టి ఒక ఫోటో తీసుకోలేకపోయాం. సో అదొక తీయని అనుభవం. అలాగే లక్ష్మీకాంత్ ప్యారలాల్ గారు 12-15 సినిమాలు వర్క్ చేశా. గమ్మత్ ఏంటి, నా మొట్టమొదటి పాట హైహానాయక్లో రికార్డింగ్ అయిన తర్వాత ఆయన వినిపించారు. ఎందుకంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఇంకా 1.5 years కూడా వర్క్ చేశాను కీబోర్డ్ ప్లేయర్గా. నేను కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేసిన ఆఖరి సినిమా శాంతిక్రాంతి, కన్నడ, హంసలేఖ. నేను రానుమరా అంటే లేదు మీరు రావాలి, 150 సినిమాలు వర్క్ చేశారు మాతో, రాకపోతే వెళ్ళే చేసి అదే లాస్ట్ మూవీ. సో అప్పుడు ఈయన విన్నాడు, ఈ పాట ఇచ్చారు హెడ్ఫోన్స్లో విని, వన్ డే యూ విల్ బికమ్ ఎక్సలెంట్ మ్యూజిక్ డైరెక్టర్, వెరీ గుడ్ మెలోడీ యు ఆర్ కీపింగ్, ఇట్స్ మోర్ ఇంపార్టెంట్, మంచి ఆర్కెస్ట్రేషన్ బాగుంది, ఇవన్నీ ప్యారలాల్ గారు చెప్పారు. నేను చాలా ఇష్టపడేవాడు, ప్రతి సంగీత దర్శకుడు ఒకళ్ళని కాదు. అలాగే ఆర్టీ బర్మన్ దగ్గర ఒక 2 సినిమాలు వర్క్ చేశాం. రవి అని చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, ఆయన దగ్గర మలయాళం ఇలా కొన్ని సినిమాలు వర్క్ చేశాం. తర్వాత హంసలేఖ మనకి ఇళయరాజా లాగా కన్నడలో 150 సినిమాలు వర్క్ చేశాం. అక్కడ నుంచి చిన్న అడుగుతున్నాను మీకు. మామూలుగా ఇప్పుడు మనకి హిందీ సినిమాల్లో సౌత్ వాళ్ళకి కొంచెం అక్కడ ఇంట్రీట్ చేస్తారు అనే ఏం లేదు, సింగర్స్ ని పాడలేకుండా పంపేశారు. అది బాంబేలో ఉన్నప్పుడు విషయం ఏమో కానీ యాక్చువల్గా సౌత్ ఇండియన్ ప్రొడ్యూసర్స్ రికార్డింగ్స్ అవి చేసేటప్పుడు మహాతో సాంగ్ రికార్డింగ్స్ అక్కడ పెట్టుకుని బాంబేలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేప్పుడు ఇక్కడే చేసేవాడు. ఎందుకంటే ఖర్చు కూడా తగ్గుతుంది. ఇక్కడ మా ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ని కొంతమంది కలిపి వాళ్ళు కొంతమంది కలిపేవాడు, అలా చేసేవాళ్ళం. సో అలా ఉంటేనే మరి ఇంతమంది వర్క్ చేయలేము. ఇప్పుడు నౌషాద్ గారు నన్ను మెచ్చుకున్నాడు, 2 పాటలు వర్క్ చేసి ఆయనతో, ఎక్సలెంట్, యు ఆర్ వెరీ వెరీ గుడ్ మ్యూజిషియన్ అని చెప్పి. ఒకసారి నేను బాంబేలో కచేరీకి వెళ్ళాను, మా సచిన్ గారి కచేరీకి వెళ్తే ఆయన చీఫ్ గెస్ట్. వన్ డే హీ విల్ బికమ్ ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ అని చెప్పారు నాకు 75లో. సో వాళ్ళు సౌత్ ఇవన్నీ ఉంది మ్యూజిక్లో
అయ్యేం లేదు. మన సింగర్స్ కూడా రానివ్వరు పాడినవ్వలేదు అనే మాట వినపడుతూ ఉంటుంది. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి మీద కూడా చాలా మంది అనేవారుగా, ఎవరు రానివ్వరని. బాలుగారు కూడా సౌత్ లో నుంచి వచ్చాడని చెప్పి బాలుగారిని కూడా తెలుగులో ఏం సింగింగ్ రానివాడు, ఆయనే పాడేస్తా, ఇన్ని తెలియని వాళ్ళు మాట్లాడు ఏమి లేదు. వర్త్ యేసుదాస్ పాడాడు, అక్కడ సుశీల్ గారు పాడారు, జానకి గారు ఎన్నో పాటలు పాడింది, బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, పిబి శ్రీనివాస్ గారు పాడారు. మరి ఇవన్నీ ఎలా అవుతుంది? అలాగే లత గారు వచ్చి తెలుగులో కనీసం 8 పాటలు పాడారుగా. అలా ఏం లేదు, లత గారు ఎక్కువ ఏం పాడలా, అంతే. ఆచా బాన్సర్ కూడా 10 పాడినవాడు, నా దగ్గర కూడా 2 పాటలు పాడినాడు భైరవతి హిందీ వెర్షన్లో. సో అలా ఏం లేదు, అది మనం అనుకోవడానికి అంతే. అసలు బప్పి లహరి నన్ను బాంబే వచ్చామన్నాడు అంటే, లేదండి నాకు ఇక్కడ చాలామంది మ్యూజిక్, నేను మహాదేవన్ గారు, రమేష్ నాయుడు గారి దగ్గర ఏంటంటే మెలోడీ క్లాసికల్. ఆయన ఒక తక్కువ మాట్లాడి ఎక్కువ వర్క్ చేసే వాళ్ళలో రమేష్ నాయుడు గారు. ఇన్స్ట్రుమెంట్స్ కూడా మీడియం 40-50 అయితే కామన్ మాకు ఆ రోజుల్లో. అలా సచిన్ గారు దగ్గర ఒక వెరైటీ మ్యూజిక్ చేసేవాడు, చక్రవర్తి గారు ఫాస్ట్. సో ఇంత రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేసిన తర్వాత నేను చేసే పాటలు నాకు తెలియకుండా వాళ్ళ ఛాయలు వస్తాయి, న్యాచురల్గా వస్తాయి. సో వీళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళే. కానీ నా జీవితంలో చెప్పుకోవద్ద వ్యక్తులు మాత్రం కొద్దిమందే ఉన్నారు. వాళ్ళు నేను రోజు వాళ్ళ దండం అందరూ పెట్టుకుంటాను, వాళ్ళు చాలా చాలా అంతా ఎంత కాదు. దాంట్లో ముఖ్యంగా ముందు మా అన్నయ్య లేకపోతే నేను ఈ ఫీల్డ్కి వచ్చేవాడిని కదా. వాడు సింగరు, నేను అంటే రామలక్ష్మణ్లా ఉండేవాడు. ఇప్పుడు రాముడు లేని లక్ష్మణ్నే నేను, అర్థమేం చేయాలి. సో భావన కళాసమితి ముందు మాకు ఒక స్టెప్ తీసుకొచ్చింది. తర్వాత చలపతిరావు గారు, ఎందుకంటే జీవితంలో ఆయన మర్చిపోవాలి, ఎందుకంటే ఎవరిస్తారు అవకాశం ఇవ్వాలి కదా, బ్రేక్ ఇవ్వాలి. తర్వాత నన్ను ఎరా అనే 2-3 ఆయన ఒకడు, అలాగే హ్యాపీగా ఉండ. వాళ్ళ వైఫ్ కూడా అంతే. నా షష్టి పూర్తి అయిన తర్వాత అప్పటికి ఆయన చనిపోయారు. నాకు షాలు వైఫ్ సత్కరించింది ఆవిడ, వాళ్ళ వైఫ్ అన్నపూర్ణ. అలాగే మహాదేవన్ గారు ఎరా అనేవాడు, ఎన్నడా అనేవాడు. మహాదేవన్ గారు నన్ను ఒక అబ్బాయికి చూసేవాడు. ఎన్ని పాటలు అద్భుతం, అసలు రకరకాల పాటలు. ఇటు బాపు గారు, అటు రాఘవేంద్ర గారు, అవి ఒక్కొక్క సంబంధం లేదు. అటువంటి పాటలన్నీ ఆయన వర్క్ చేసాం. ఆయన నన్ను పోలేందు గారు వాళ్ళిద్దరూ చాలా చాలా ప్రేమగా చూసేవాడు. అందరి మ్యూజిక్ డైరెక్టర్ చూసినా కూడా వీళ్ళతో ఎక్కువ నేను వర్క్ చేశాను. అలాగే రమేష్ నాయుడు, మా ఇంట్లో ఏదో ఇంటి గృహప్రవేశం అనుకుంటా చేస్తుంటే పిలిచారు. మామూలుగా రమేష్ నాయుడు గారు వచ్చాడు, మరి పూజ చేస్తే మాట్లాడకూడదు. మామూలుగా వచ్చి మామూలు కింద కూర్చుని మాట వేసుకుని మాట్లాడాడు. ఇంకో గమ్మత్తు, మా గృహప్రవేశంలో సుశీల గారు హస్బెండ్ అబ్బాయి మామూలుగా వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోయారు, ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి. జానకి గారు ఆవిడ భర్త, కోటి మ్యూజిక్ డైరెక్టర్, చక్రవర్తి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ మేమందరూ కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళం. అవి గోల్డెన్ డేస్, ఇవాళ ఊహించినవి. సో ఇవన్నీ. అలాగే బాలసుబ్రహ్మణ్యం, ఇప్పుడు మా అన్నయ్య నాకు ఎంత, నా బాలసుబ్రహ్మణ్యం అంతే. ఎందుకంటే బాలు అంటే ముందు రామకృష్ణ సినిమా ఫీల్డ్లో అప్పట్లో మంచి యంగ్ అండ్ డైనమిక్ అందమైన సింగరు రామకృష్ణ. నేను వెళ్ళిన కొత్తలో ఇతను మంచి ప్లేయర్ అని తెలిసి నన్ను అతనికి పర్మనెంట్గా పెట్టుకున్నాడు కచేరీ. 1.5 years వయసు ముందు పెళ్లి కాకముందు కలిసి చేసేవాళ్ళు, తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. సో రామకృష్ణ వాయిస్తున్నప్పుడే బాలు గారు నాకు రికార్డింగ్లో వాయిస్తుండేవాళ్ళం కాబట్టి నేను అడిగిన మొదటి వ్యక్తి బాలు గారు. అండ్ మీ ఆర్టిస్ట్ చాలా బాగుంటుంది, అదేంటే రామకృష్ణతో వెళ్తున్నావు కదా, వెళ్తున్నాను సార్, బట్ అంతకన్నా మీ ఆర్కెస్ట్రాలో ఒక గ్రిప్ ఉంటుంది, నేను చెప్తానా, తప్పకుండా చెప్తాను. తర్వాత నేను అడిగిన 2-3 నెలలకే ఆయన చెప్పాడు. మొదటి కచేరీ డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి అమ్మాయి పెళ్ళి, ఆ పెళ్ళిలో మా బాలు కచేరీ. అక్కడి నుంచి ఒక 10-11 ఏళ్ళు ఆయన కచేరీలు అంతా నేనే. మొత్తం వరల్డ్ ట్రిప్స్ చాలాసార్లు వెళ్ళొచ్చాం 79 నుంచి. అమెరికా ఏంటి, సింగపూర్ ఏంటి, శ్రీలంక, యూకే, కెనడా,
ఇలా రకరకాల కంట్రీస్. సో నన్ను అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎక్కడ ఏం పాడుతాడో నాకు తెలుసు, నేను ఎలా మ్యూజిక్ చేయగలను ఆయన తెలుసు. అంత అండర్స్టాండింగ్ మా ఇద్దరికి. చాలా అదే చాలా ప్రేమించాడు నన్నే కాదు మా ఫ్యామిలీని. అలాగే బాలు ఫ్యామిలీ అన్నా మాకు చాలా చాలా, పైగా నేను వర్క్ చేసిన అందరూ ఫ్యామిలీస్తో మేము కలిసేవాళ్ళం. నా నేచర్ అది. ఆ నేచర్ మా ఇంటికి ఎవరైనా నిజమైన ఫ్రెండ్ వస్తే ఫ్యామిలీ ఫ్రెండ్ అవుతేనే నాకు ఇష్టం. అందుకని మీ ఇద్దరం కూర్చొని అక్కడక్కడ బయట అది వేరు, వాళ్ళు వేరు. ఇంటికి వచ్చాడంటే ఈజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్. నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో అందరూ మా పిల్లలు మా ఆవిడకి అందరూ వాళ్ళ ఫ్రెండ్సే అంతే. అలాగే నేను ట్రీట్ చేశాను. కొంతమంది అనుకోని పరిస్థితులు దూరం అయితే అది వాళ్ళ బ్యాడ్ లక్. అలాగే జానక్ గారు నాకు వరుసకి అక్కయ్య అవుతుంది. నేనే ఇష్టపడే ఎక్కువ మందిలో రాజేశ్వరరావు. రాజేశ్వరరావు పెంజాల గారికి నేనంటే చిన్న విషయం. రాజేశ్వరరావు గారి కచేరీలకి నేను వాయించేవాడిని. నేను వెళ్ళాలి, వాళ్ళ అబ్బాయిలు కూడా. సురేష్ గారు రమ్మారాయ్ అనేవాడు ఆయన. కాకినాడ విజయనగరం వెళ్ళాం మేము. తర్వాత మెడ్రాస్ కచేరీలు ఆయన దగ్గర కనీసం ఒక 10-15 సినిమాలు నేను వర్క్ చేశాను రాజేశ్వరరావు దగ్గర. అయితే జోవియల్గా ఉండేది, చాలా జోవియల్. అదన్నీ కంపోజింగ్ మేము కంపోజింగ్ ఉన్నాం కదా మాకు తెలియదు. కాకపోతే అంటే ఆయన సర్కాస్టింగ్గా మాట్లాడాడు. అంటే ఇప్పుడు సపోజ్ సుశీల్ గారు వచ్చి ఏదైనా పాట పాడితే ఈయన చెప్పని సంగతి వేస్తే అమ్మాయి గారు నా పాట పాడండి అన్నప్పుడు అలా అన్నమాట. అలా అటువంటి తమాషగా చాలా. కానీ నా బృందావనం సినిమాకి ఆయన వచ్చి ఒకే మాట అన్నాడు, మా పిల్లలు కూడా ఇంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఇంత బాగా చేయగలదో లేదో నాకు తెలీదు, మా అబ్బాయి లాంటి వాడే సురేష్ అని. అసలు విజయ రాగాలు నేను ఘంటసాల పెంజాల వర్క్ చేస్తున్న ఈ వీళ్ళకి ఇతను పని చేయడం చాలా అద్భుతం. ఎంత బాగా మాట్లాడాను. అలాగే నా రికార్డింగ్ కూడా ఫస్ట్ సినిమా ఆయన రికార్డింగ్ వచ్చాడు ఆయన. రాజేశ్వరరావు వచ్చి విని ఆహా యమన్ కళ్యాణ్లో ఇది సరిగమలేదు కానీ రాగం ఎంత బాగా చేశారా అని జంజాలు చెప్పాడు. ఈయన ఎప్పుడో మిస్రేట్ అవ్వాలి, అది సర్కాస్టింగ్ లేట్గా చెప్పారు అన్నాడు. అలాగే పెంజాల్ గారు 2 ఇన్సిడెంట్స్. అసలు ఆయన రికార్డింగ్ వాయిస్తుంటే రాత్రి సాయంత్రం ఫ్లైట్కి నేను బాలు కచేరీకి వెళ్ళాలి. ఆ ఫ్లైట్ టికెట్స్ కొంత అమౌంట్ ఉన్న బ్యాగ్, శాంసనైట్ బ్యాగ్ ఉండేది, అది ఎవరో కొట్టేశారు. ఈయన తెలిసి వెంటనే లోపల నుంచి ఏంటి సార్ ఏదో ఇదైంది, మరి ఎలా వెళ్తావు నువ్వు బాలసుబ్రహ్మణ్యం కచేరీకి వెళ్ళాలి నాయన ఎలా మరి, ఇగో నేను ఫ్లైట్ టికెట్ తెప్పిస్తాను, ఇగో ఈ అమౌంట్ దగ్గర పెట్టుకో పెట్టారు. పెట్టుకుని నాయన అయ్యో నా దాంట్లో జరిగింది నాయన, నేను రెస్పాన్సిబుల్, మేము సిగ్గుతో చచ్చిపోతున్నాం. అంత ప్రేమించాడు. ఎందుకంటే మా ముందు తరాలతో వర్క్ చేశారు వాళ్ళు, రాజేశ్వరరావు పెంజాల్ గారు, అవన్నీ ఉంటాయి కదా. సో అలా ఇంకొకటి బాంబేలో ఏదో కూడా కచేరీ ఒప్పుకున్నాను పెంజాల్ గారు, నేను వెళ్ళలేకపోతున్నా. ఆయన తెలిసి వచ్చాడు రికార్డింగ్. నాయన నువ్వు రాకపోతే ఎలా, కాదు గురు గారు మాధవన్ గారిది ఇది రికార్డింగ్ ఎలా మరి అని. మాధవన్ గారు ఏమిరా అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, ఆయన వచ్చి కూర్చోబెట్టావు, పోరా వెళ్ళి మాట్లాడరా పోరా. కాదు సార్ ఈ రికార్డింగ్ ఆయన ఒప్పుకోరు అంటే, నేను వెళ్ళి అడుగుతాను పని. వద్దండి మళ్ళీ ఆయన ఏమన్నా నేను మంచివాళ్ళని పంపిస్తాను. కానీ ఎంత మంచివాళ్ళని పంపించినా నువ్వేగా. సో అంత ప్రేమ వాళ్ళకి. ఇది ఇప్పటి జనరేషన్ ఎవరికి లేదు. ఆ కృతజ్ఞత భావం లేదు. ఇది 150% ఎవరికి లేదు. నేను 5 తరాల వాళ్ళు చూసిన వాళ్ళకే చెప్తున్నాను. లైవ్ ఆర్కెస్ట్రా అప్పట్లో అందరూ అంతే. నేను మ్యూజిక్ రెడీ చేసినప్పుడు చేసేవాడిని. ఇంతమందిని మీరు కోఆర్డినేట్ చేయడం అంటే జనరల్ గా ఏంటంటే సింగిల్ మ్యాన్ పని తేలిక కానీ
ఇంతమందిని టైంకి కోఆర్డినేట్ చేసి వాళ్ళ మధ్యలో ఉండే ఇబ్బందులన్నిటిని ఓవర్కమ్ చేస్తూ చేయడం ఎట్లా జరిగేది? అంటే దాని దేనికి ఏ విభాగాన్ని దానికి ఉండేవాళ్ళు, ఆర్కెస్ట్రా ఇన్ఛార్జ్ ఒకళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు చేస్తారు, నాకేం కావాలో చెప్తే వాళ్ళు తీసుకొచ్చేస్తారు, వాళ్ళ పని అదే. అండ్ హీస్ పెయిడ్ ఫర్ దట్. ముందు నారాయణ గారు చేసేవారు, తర్వాత ఇప్పుడు తమ్మన వాళ్ళ నాన్న వాడు శివకుమార్, వాడు నా ఇన్ఛార్జ్. తను ఒక 10-20 సినిమాల పైన వర్క్ చేశాడు. సో తర్వాత ఈ కండక్ట్ చేయడం దీనికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు. సో ఇద్దరు భారం ఎక్కువ అనేది పడుతుంది. సో నేనేంటి లోపల ఉండేది కరెక్టా కాదా ఫైనల్ జడ్జిమెంట్ చూడటమే కాబట్టి ఇబ్బంది లేదు. మొదట్లో అయితే పాట నేర్పిస్తూ మా అన్నయ్య నేర్పించేవాడు. మా అన్నయ్య చనిపోయిన తర్వాత ఇక నేనే నేర్పించేవాడిని. నేర్పడం అన్ని మొత్తం అయ్యో ఆ రోజుల్లో 6 to 9 అండి, 3 గంటల్లో రికార్డింగ్ అయిపోయేది. మార్నింగ్ 6 to 9 చాలా పాటలు చేసాం అలా. ప్లస్ 7 to 1 కాల్ షీట్, పొద్దున 7 నుంచి 1 గంట 6 గంటలు, తర్వాత 2 to 9 7 గంటలు. ఇవి కాల్ షీట్స్ మాకు. ఈవినింగ్ 6 to 9 వీటిలో నేను జరిగాం. మాకు అంత పక్కాగా ఉండేది. ఏదో కొద్దిమంది మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు ఇటువంటివి సరదాగా 1 గంట 2 గంటలు ఇందులో వాళ్ళు పర్మనెంట్ ఆర్కెస్ట్రా. సో దాని గంటలు 2 గంటలు లేట్ అయినా పెద్ద పట్టించుకునే వాళ్ళకి ఉంటారు, ఇబ్బంది. సో అలా ఉండేది. ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ లో కొంచెం తేడా చేసినా ఎక్కువ కోపం తెచ్చుకున్న వాళ్ళు ఎవరు? చలపతిరావు గారు టైం సెన్స్ కాబట్టి చిన్న తేడా అంటే 10 నిమిషాలు లేట్గా వచ్చినా నిర్మాణానికి పంపించేవాడు. తర్వాత ఆయన దగ్గర పనిచేసిన వెంకటేశ్వర ఉండేవాడు కాదు, వెంకటేష్ పేరు మ్యాంగ్లీన్ వెంకటేష్. తను పేరు మార్చుకుని సంగీత రాజ్యాన్ని పెట్టినాడు. ఒకసారి ఏఆర్ రెహమాన్ పంపించాడు. అప్పుడు దిలీప్, అప్పుడు ఎక్స్ట్రాడనరీ ప్లేయర్. లేదు టైం అంటే టైం ఏమనుకోవద్దు రేపు నుంచి ఆయన. అలా కొద్దిమంది ఉండేవాడు. అలాగే ఇళయరాజా, కేవి మహాదేవన్ గారు 7 అంటే 7 కారు దిగేవాడు ఆయన. ఎవరైనా అంటే పంపించేవాళ్ళు కాదు. 7 నుంచి 9 వరకు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చేసుకునేవాళ్ళు కాబట్టి ఎవరు అందరూ జాయిన్ అయ్యేవాడు. బట్ మేము 7కి ఆయన రాగానే ఒక దండం పెట్టి, అప్పుడంతా హాయిలు లేవు కదా, అంత దండాలే. అలా అలా రావికొండలు ఆయన అంటూ లేకపోతే బృందావనం భైరవద్వీపం ఆమె లేవు అసలు. అంటే ఆయన ఎలా అంటే ఒక వైజాగ్లో ప్రోగ్రామ్కి ఫస్ట్ క్లాస్ కూపీలో మేము ఎదురు వెళ్తున్నాం. మ్యూజిక్ మీద వచ్చింది. ఎందుకంటే ఆయన్ని విజయ చిత్తులో చందమామలో పెట్టింది మా తాతగారు వరుసకి. కొడవటిగండి కుటుంబరారు మాకు వరుసగా తాతగారు. సో మా బామ్మ తరఫున. అలాగే ఇంకో ఆయన వి శివరామ్ గారు సౌండ్ ఇంజనీర్. సో మాకు ఇద్దరు తాత వరుసలు అనమాట. అవి మాట్లాడితే మ్యూజిక్ మీద అంతా టాపిక్ వచ్చింది. ఆయన మనసులో పెట్టినాడు. వచ్చిన తర్వాత వాహిని విజయ పిక్చర్స్ వాళ్ళు సినిమాలు తీయడం ఆపేశారు. తర్వాత అప్పుడు వాళ్ళు టీవీ సీరియల్స్ చేద్దాం అని చెప్పి మన పరూపు గారి పాపన్ కథలు, బేతాళి కథలు చేద్దామని ముందు మొదలుపెట్టాం. ఇతను గోఖలే గారు అన్నగారు అబ్బాయి, చాలా మంచి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్, మంచి విద్వత్తున్నవాడు అని ఎంకరేజ్ చేశారు. రేవకొండ ముందు ఆయనే తీసుకెళ్ళి పరిచయం చేసి విశ్వనాథ్ రెడ్డి గారికి. అయితే తర్వాత అది అబ్బాయి తర్వాత అవి అనుకోని విధంగా అయిపోయాయి. అంటే వాళ్ళు క్వాలిటీకి రాజీ పడకుండా చేయలేరు. సో వీళ్ళు టీవీ వాళ్ళు ఇచ్చే అమౌంట్కి దానికి సరిపోట్ల. సో 10 ఎపిసోడ్లు ఏం చేసి ఆపేశారు. తర్వాత అయిపోయింది అని చెప్పి ఈయన మనం సినిమాలు మొదలు పెడదాం, నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను. అప్పుడు ఆయన టీంని పెట్టారు. కేవీ రెడ్డి గారి అసోసియేట్గా వర్క్ చేసిన సంగీతం శ్రీనివాస్ గారు, గోఖలే గారు, సత్యం గారు అన్న కొడుకు నన్ను, తర్వాత ఇంకా ఇటువంటి వాళ్ళని కొద్దిమందిని, మన క్యాషియర్ వాళ్ళ అబ్బాయి వెనుల గంట అని ఉన్నాడు, బాగా రాస్తున్నాడు. ఇలా కొద్దిమంది తీసుకొచ్చి సెటప్ చేశారు. టీం చేసి బృందావనం ఆయన ఆధ్వర్యంలో జరిగింది కంబైన్. సో అక్కడి నుంచి భైరవద్వీపంలో కొంచెం డౌట్ పడ్డారు డైరెక్టర్ కొంతమంది. అంటే లేదు ఆయన ప్రమాణం చేస్తుంది, మీకు డౌట్ అక్కలా అని చెప్పి ఎవరు చెప్పకుండా నాకు చెప్పి, నువ్వు మీ అన్న వెళ్ళి బాలకృష్ణ గారిని కలిసి రండి అన్నాడు. మీ ఇద్దరు వెళ్ళి బాలకృష్ణ గారు కలిసి వచ్చాం. అయ్యో అదేంటి నేను ఎందుకు చెప్తాను అలాగా, మీ పాటలు విన్నాను, బృందావనం పాటలు బాగున్నాయి, పై మా నాన్నగారు మీ బాబాయిలు అక్కడ వర్క్ చేసిన సంస్థ అది,
మనకి రావడం అదృష్టం, అది మనం బ్రహ్మాండంగా చేద్దాం, బాగా చేస్తే ఆయన అంతా మంచి హుషారుగా మాట్లాడుతుంది. నేను మంచి సినిమా ఇప్పించాను, మాతో పెట్టుకోక ఆయన ఇప్పించిన సినిమా. సో వర్క్ చేసి సో విజయ ప్రొడక్షన్ సంబంధించిన ప్రతి ఒక్కరు నాకు ప్రాణం. అంటే నాగిరెడ్డి గారు, ఆయన వైఫ్ నన్ను ప్రాణంగా చూసుకునేవాళ్ళు. అలాగే బాబ్జీ గారు, వాళ్ళ ముగ్గురు బ్రదర్స్, విశ్వనాథ్ రెడ్డి గారు, ఇప్పుడే కలుస్తుంటాం మేము. సినిమా చేసినా చెప్పని మేము కలుస్తుంటాం. సో వాళ్ళు ఒక అనుబంధం. అలాగే రమేష్ నాయుడు గారు చాలా 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 ప్రేమించేవాడు. తర్వాత జేవి రాఘవులు గారు, ఆయన కూడా అంతే అన్నాడు, నువ్వు చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, సామాన్యుడు కాదు, మీ అన్నయ్య గొప్ప మ్యూజిక్ సింగర్ అనుకో అని. నాకు చాలా సినిమాలు వర్క్ చేశాం. దానికి 2 కారణాలు. నేనే కాదు, మా సత్యం గారు, మా అన్నయ్య గోఖలే గారు, వీళ్ళందరూ ఎవరికి ఫోన్లు చేసి వర్క్ అడగటం అనేది లేదు అసలు. వచ్చిన పనిని ప్రమాణం చేయటం వరకే, అంతేగాని పిఆర్ఓ మెయింటైన్ చేయడం మాకు తెలియదు అసలు. పిఆర్ఓ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇది అంతా అది కూడా ఇంపార్టెంట్. అది మాకు తెలియదు, ఏదో అలవాట్లేదు. అంటే ఎందుకంటే మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండానే నాకు మ్యూజిషియన్ అయ్యాను, 1500 సినిమాలు వర్క్ చేశా కదా. అలాగే నేను అడగకుండానే నాకు మంచి అవకాశం ఇచ్చాడు జంజాల. సో అక్కడి నుంచి అలా అలా 15-20 సినిమాలు చేసిన తర్వాత ఇక నేను అందరిని కలవడం ఎందుకు అనుకునేవాడిని. అది తప్పని తెలుసుకోవడానికి 50 ఏళ్ళు పట్టింది. లేదు, ఇప్పుడు కూడా మా మనోడు సినిమాకి చేస్తున్నాను. ఇక కాబట్టి ఇంక 2-3 సినిమాలు తమిళ్లో మళ్ళీ మ్యూజిక్ చేస్తున్నాను. అలాగే నేను అందరికి ఫోన్ చేసి అడగను. కొద్దిమంది ఉంటారు నాకు బాగా కావాల్సిన ఫ్రెండ్స్, తప్పలేదు. దిల్ రాజు గారు లాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు, 2-3. ఏంటి సార్ మీకు నచ్చకపోతే ఈయనకి అవకాశం ఇచ్చా అని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వండి, అంత కాన్ఫిడెంట్ చెప్పేవాడిని. లేదంటే పేరు మీ ఓల్డ్ ఇష్ కాండి తీసేద్దాం, ఎంఎస్ చంద్రన్ పెట్టుకుందాం అనేవాడిని. అలా ఒక 5-6 మంది అడిగాను నేను. చోడు ఇష్టం లేదు, అది వేరే విషయం. అలాగే ఇండస్ట్రీలో అవును అవును. ఆ తర్వాత కొంచెం టెక్నికల్ అన్ని స్లైడ్స్ చూసే వాళ్ళకి మాధవకలేగా తెలుస్తారు. యాక్చువల్గా ఆయన పేరు గోఖలేనే వేసేవాడు. సో మాధవ పెద్ద గోఖలేనే వేసి చాలా తక్కువ వేసేవాడు. అందుకనే గోఖలే బాబా, సత్యం బాబాయ్ ఓన్ బ్రదర్స్ కూడా చాలా మంది తెలీదు. మా నాన్నగారు పెద్ద ఆయన అందరికన్నా. మా నాన్నగారు అక్కయ్య ఉండేది, అచ్చిమాంబ గారిని చనిపోయారు. తర్వాత 2 సిస్టర్స్, నాగలక్ష్మి, కస్తూరి. కస్తూరి గారి అమ్మాయి ఆఖరి అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నాను. గోఖలే గారు ఆర్ట్ డైరెక్టర్ అయ్యారు. సత్యంబాబు సింగర్. సత్యంబాబు గాంధీ అని అద్భుతంగా పాడేవాడు. ఆయనకి మెంటల్ పాపం ఇది వచ్చి ఆయన ఇదవ్వాలి. తర్వాత ప్రసాద్ అని ఆయన బ్యాంక్ మేనేజర్. మధ్యలో 100 మంది పుట్టిపోయారు. మిగతా 12 మంది. మాకు తెలిసింది 8 మంది మొత్తం. అసలు 12 మందిలో 11 మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు మిగిలింది మా ఆఖరి బాబాయ్ ఒక్కడే ఉన్నాడు. ఆయన పామర్తి వెంకటేశ్వర మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళ అల్లుడు మా ఆఖరి బాబాయ్. సో మా నాన్నగారు మా ఫ్యామిలీ పెద్ద, మా అమ్మ ఫ్యామిలీ పెద్ద. వాటి పేరు పత్రి. వాళ్ళు 5 మంది, 2 సిస్టర్స్, 3 బ్రదర్స్ అనమాట. సో ఇదే మా ఫ్యామిలీ. ఫస్ట్ వచ్చింది మాధవపేట వెంకటరామయ్య గారు. ఆయన వరుసకి మా తాతగారు, వరుసకే కజిన్స్, వాళ్ళ దగ్గరే. ఆయన ఒక 4-5 సినిమాలు చేశారు. ద్రౌపది వస్త్రాపహరణం, ఇటువంటి సినిమాలు. ఆర్టిస్ట్. అప్పటికే ఆయన చాలా గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్. తెనాలి ఆయన పరిచయం చేసిన వ్యక్తి గుమ్మడి వెంకటేశ్వరరావు. గుమ్మడి గారు ఎప్పుడూ బాబాయ్ అనేవాడు. ఆయన చాలా చాలా గౌరవం ఆయన అంటే. సో ఆయన తర్వాత కుటుంబరావు గారు ఒక సినిమాకి వర్క్ చేశారు. సినిమా నాకు గుర్తులేదు. అంతకన్నా వి శివరామ్ గారు ఒక 40-50 సినిమాలు నాగయ్య గారి తరంలో యాక్ట్ చేశారు. మా బామ్మకి మేనత్ కొడుకులు వీళ్ళిద్దరు.
కుటుంబరావును వల్లభ జోసి శివరాం గారు. సో ఆయన తర్వాత సౌండ్ ఇంజనీర్గా ఒక 1500-2000 సినిమాలు వర్క్ చేశారు. మాయాబజార్ ఆయన చేసింది. తర్వాత తరంలో గోఖలే గారు, సత్యం గారు వచ్చారు. తర్వాత తరంలో మా అన్నయ్య నేను వచ్చాం. మా తర్వాత మా కోడలు ఓన్ బ్రదర్ హీరో, అతని పేరు రాఘవేంద్ర, అతని పేరు మహత్ రాఘవేంద్ర. అతను కొన్ని తమిళ సినిమాలు చేశాడు, తెలుగులో చేశాడు, కొన్ని ఒక హిందీ సినిమా చేశాడు. సో 4వ తరం. 5వ తరం మా అల్లుడు తమిళియన్. మా అల్లుడికి సొంత అన్న కొడుకు ఒక 20 సినిమాల్లో డైరెక్ట్ చేశాడు. మా అల్లుడు సొంత అన్న కొడుకు అంటే నా మనోడు వరుసే కదా, సుశీంద్రన్ అతని పేరు. అతను ఒక మంచి డైరెక్టర్, అక్కడ మంచి పేరు ఉంది. సో అతను డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా అతను వర్క్ చేస్తున్నాడు. సో మా అమ్మాయి కొడుకు దౌహిత్రుడు, మా మనవడు, అంటే మా 3 మనవాళ్ళు మనవరాలు, వీడు పెద్ద మనవడు. వాడు ఇప్పుడు 2 సినిమాలు హీరోగా చేస్తున్నాడు. ఒక సినిమా చేసాడు ఆల్రెడీ, భారతీరాజా గారి నేతృత్వంలో. వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టి వాళ్ళ అబ్బాయి డైరెక్టర్గా 30 ఏళ్ళ తర్వాత ఇళయరాజా, భారతీరాజా కలిసి ఆ సినిమా చేశారు. దాని పేరు మంచి హిట్ కాంబినేషను అది. ఆ సినిమాకి మా అబ్బాయి మనోడు హీరో చేశాడు. సో 5 తరాలు వర్క్ చేస్తున్న ఏకైక కుటుంబాన్ని గర్వంగా చెప్పచ్చు. తెలుగు సినిమా 5 తరాలు. బట్ తమిళ్లో తరాలు కాదుగా, మళ్ళీ తెలుగు వరకే. తర్వాత ఇది కాకుండా ఇంకా ఉన్నారు. మాధవపతి రాంగోపాల్ అని దీక్ష, కేఎస్ ప్రకాశ్రావు గారి దీక్షలో ఆచార్యాత్రేయ గారి మొట్టమొదటి పాట అది. దానికి మా వరుసగా బాబాయ్ మాధవపతి రాంగోపాల్ అని తను హీరో. తర్వాత నత్తనశాల ఇంకొక సినిమాకి కో డైరెక్టర్, రాజగోండలో వీళ్ళిద్దరూ కో డైరెక్టర్స్. సో అలా తను వచ్చాడు. ఇలా మా ఫ్యామిలీ నుంచి రకరకాల ఫీల్డ్స్లో మంచి పేరు సంపాదించుకున్నాం. అంటే ఎఫిలియేటెడ్ టు మాధవ్ పెద్ది ఆల్సో, అంతే కదా. అవునండి. మీరు ఫస్ట్ మీరు మ్యూజిక్ డైరెక్టర్ గా మీరు బ్రేక్ చేసింది జంధ్యాల గారు అన్నారు. అవును. అప్పటి మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంతవరకు మీరు కీబోర్డ్ ప్లేయర్ గా చాలా సినిమాలు వర్క్ చేశారు. మీకు బాధ్యత కాదు, ఇది మీకు బాధ్యత. ఈవెన్ జంధ్యాల సినిమాలు కూడా చాలా సినిమాలకి నేను వర్క్ చేసేవాడిని కాదు, చూసేవాడు. అందరూ ఏంటి సురేష్ నా ఇదంతా చూసేవాడు, నా ఎదుగుదల. సో ఒకసారి నన్ను అడిగాడు, ఎరా నువ్వు మ్యూజిక్ చేస్తే బాగుంటుందని. అంటే వద్దురా, ఇది హాయిగా ఉంది, హాయిగా వాయించుకుంటాం, క్యాష్ ఇస్తారు, ఎవరు దండం పెట్టక్కల్లా, మ్యూజిక్ రేట్కి మేము అనుకోమంటే చాలా అంతవరకే. అంతేగాని ఈ ఫీల్డ్లో ఉన్న హీరోలకి, ప్రొడ్యూసర్లకి అందరం మేము దండమేం పెట్టక్కర్లేదు, నా పని నేను చేసుకెళ్తే చాలు, బాగా చేస్తే మంచి పేరు ఉంటుంది. కానీ ఇక్కడికి వెళ్తే నేను బాధ్యత, మ్యూజిక్ డైరెక్షన్ అమ్మో భయం నాకు. ఎందుకు ఒకవేళ 4 సినిమాలు ఫ్లాప్ అయిందనుకో నా మీద రుద్దుతారు, అనవసరమైన ఎందుకు టెన్షన్, నన్ను వదిలేను. తర్వాత 4-5 ఏళ్ళకి 1988 ఆగస్టు 18 ప్రీతం వాన ఫోన్ చేసి, అరే కారు ఉందా, నువ్వు కారులో వస్తావు, నేను పంపించినాను, నేను వస్తాను, నేను రమేష్ వెళ్ళాను, ఈ సినిమా నువ్వు చేస్తున్నావు, నువ్వు అనకూడదు, హై హై నాయక. అంతే 3 రోజులకు వచ్చిన కంపోజ్ చేసాం, 21st రికార్డింగ్. సో అక్కడి నుంచి ఇక కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా మందికి ఇచ్చాడు, ఏం తెలియని వాళ్ళని కూడా ఇచ్చాడుగా. అసలు ఏమీ తెలియని మట్టి ముద్దల్ని కూడా ఒక మంచి ఆర్టిస్ట్కి నిలబెట్టాడు కదా. అండ్ బికాస్ అవునవును, మా కాలేజీలో కూడా వీరభద్రరావు మేమందరం వాళ్ళు నాటకాలు వేస్తుంటే మన మురళీమోహన్, ఇప్పుడు రాజుబాబు ఆయన పేరు, వీళ్ళ దానికి మేము ఎక్కడో వాయిస్తుండేవాడిని. సో జంజాలకి మాకు నండూరు మధురమల వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసేవాడు, మన దాసు, ఎంసీ దాసు అందరినీ. సో ఫీల్డ్కి వచ్చిన తర్వాత మంచి రైటర్ అయ్యాడు. రైట్ అయినా అంత పరిచయాలు ఉంటాయి కదా. సో వాడికి ఏంటంటే మనసులో నాకు తెలిసి అందరు కొత్త వాళ్ళతో చేస్తే వీడు ఒక గ్రిప్ ఉంటుంది, వీడి మాట వాళ్ళు వింటారు. పెద్దవాళ్ళతో వెళ్తే కొంచెం బాగా నిలబడినాక వెళ్దాం అందుకనే చాలా సినిమాలు అయిన తర్వాత చిరంజీవి గారితో చేశాడు. ముందే చిరంజీవి చేయలేదు కదా. అలాగే నాగేశ్వరరావుతో కూడా ఒక సినిమా చేసినట్టున్నాడు, అమర్జీవి. వెరీ ఫ్యూ అటువంటి పెద్ద
మిగతాన్ని చిన్నవాళ్ళతో చేశాడు. ఆయన కథకి చిన్నవాళ్ళే సరిపోతారు. సరిపోతారు. ఏదో తనకి తన మెంటల్ ఇది అది. ఈవెన్ బాలచంద్ర గారు అంతే, విశ్వనాథ్ గారు కూడా కొన్ని సినిమాలు చేశారు, బాపు గారు కొంతమంది పరిచయం చేసేవాళ్ళు. ఇష్టపడ్డారు. అందుకని అలా జంజాల మా కాలేజ్ మేట్, మాకు మేము కూడా అంతేగా. రఘు వచ్చి కెమెరామెన్ కమ్ డైరెక్టర్ అయ్యాడు, నేను మ్యూజిక్ డైరెక్టర్ కమ్ అదే మ్యూజిషియన్ కమ్స్ ఇది, మా అన్నయ్య ప్లేబ్యాక్ సింగర్. రకరకాలుగా మేము వెళ్తాం. మంచి కమెడియన్గా సుత్తిగారు పత్తరు. సో ఇవన్నీ ఒక మంచి రైటర్గా సాయినాథ్, మధు. సో ఇలా ఇవన్నీ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, ఇట్ హ్యాపెన్స్ అంతే. ఫస్ట్ సినిమా కంపోజ్ చేసినప్పుడు మీకు మీ ఆర్కెస్ట్రా వాళ్ళు కానీ సింగర్స్ కానీ మీకు ఎట్లా ఇబ్బంది లేకుండా అయిందా? కొంచెం ఏమైనా ఓన్లీ మొదటి పాట రికార్డింగ్ రోజున ఏఎంజీలో జరిగింది. 21st ఈవినింగ్ 2 to 9 కాల్ షీట్. బాగా బిజీగా ఉండే సితార్ జనార్దన్ గారును, ఫ్లూట్ రాధాకృష్ణ, మేము 6:30కు వస్తామని ముందే చెప్పారు. ఏంటంటే చేయించే ఫస్ట్ పిక్చర్కే లేట్గా వస్తాను, అయినా వాళ్ళ మీద నమ్మకం, నేను వాళ్ళతో వర్క్ చేసినవాడు. సో సాక్స్ రాజా అంటాం, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్. అతను నాకు కండక్టింగ్ అనమాట. అతను చాలా గొప్ప, మేము కలిసి కొన్ని 100 సినిమాలు వర్క్ చేసాం. సో అతను చేశాడు. అంతా అయిన తర్వాత పాట విని వాళ్ళు క్లాప్స్ కొట్టారు, చాలా బాగుంది పాట అని. మా అన్నయ్య ట్రాక్ పాడాడు. తర్వాత బాలు గారు, జానకి గారు పాట విని రికార్డ్. మామూలుగా కీబోర్డ్ ప్లేయర్ అంటే ఒక స్టైల్ ఉంటుంది కదా అని అనుకున్నాం, కానీ ఏంటో బాబు ఇంత మెలోడియస్గా నీకు అంత మెలోడీయే అర్థమైపోయింది. ఇది సరిగమలెరుగని రాగము, ఇది భాషే లేని భావము, ప్రేమగానము పామరిగా పరిగారిజా. ఇది ఎత్తుగడ అనమాట. అదే యమన్ కళ్యాణ్ రాగం అంటే దాంట్లో చేయాలని అనుకోవాలా, అనుకోకుండా మంచి ట్యూన్ వచ్చింది. మా కచేరీలు చూసేవాడు జనమిత్రులు విజయవాడలో, తను నా మొదటి పాట రాశాడు. అది ఒక పెద్ద విశేషం విజయవాడ. అలాగే నా మొట్టమొదటి ప్రైవేట్ ఆల్బమ్ 1990లో మొదలుపెట్టాను. సినిమాలే కాదు అన్నింటిలో మనం చేయాలని చేస్తే దాంట్లో 3-4 పాటలు రాశాడు జనమిత్రులు. ఓం ఓం సాయిరామ్ అది పెద్ద హిట్. ఇండస్ట్రీలో ఉన్న అందరు సింగర్స్ పాడారు ఎక్సెప్ట్ యేసుదాస్ అండ్ ఎస్ జానకి గారు. మిగతా టాపర్స్ అందరూ పాడారు. ఒక్కొక్కరు పాట ఆల్బమ్లో. పి సుశీల్ గారు, బాలు గారు, చిత్ర, జిక్కి గారు, మనం, వి రామకృష్ణ, ఆవిడ మా అన్నయ్య, తర్వాత ఎస్పి శైలజ, తర్వాత వాణి జయరాం అందరూ పాడారు. రామకృష్ణ ఎవరిని వదల్లా. అక్కడి నుంచి దగ్గర 100-200 ఆల్బమ్స్ పైన చేసి ఉంటాను ఇప్పటికీ వరల్డ్ వైడ్ చాలా. సో నాకేంటంటే మీరు ఇందాక అన్నారు కదా, సినిమాలు తగ్గడానికి కారణం ఏంటంటే అందరికీ వెళ్ళి పని అడగకపోవడం ఒకటి. రెండోది కొంచెం పీక్లో ఉన్నప్పుడు అనుకోకుండా నేను ఈటీవీకి షిఫ్ట్ అవటం. బాపిరెడ్డి గారు నాకు ఫోన్ చేసి ఇలాగా ఈటీవీ అని పెడుతున్నారు. అప్పుడు సరిగ్గా ఆ టైంలో మా అమ్మగారు పోయి ఉన్నారు. ఐ లాస్ట్ ఎంటర్ మై ఫ్యామిలీ. అప్పటితో కొంచెం నాకు 2 రోజులు టైం ఇవ్వండి సార్ నేను చెప్తానని బాలు గారిని అడిగా. నాకేంటంటే యాక్చువల్గా చెప్పాలంటే దూరదర్శన్ లాగా ఒక ఛానల్ పెడుతున్నాను అనుకున్నాం, నాకు తెలియదు. అప్పుడు చెప్పాడు బాలు గారు, బలవాడ చాలా భారీ ఎత్తున అద్భుతంగా చేయబోతున్నారు రామోజీరావు గారు, నిన్ను అడిగారంటే నీ అదృష్టం అది. అంటే ఫస్ట్ పే ఛానల్స్లో ఫస్ట్ మ్యూజిక్ రేట్ నువ్వు అవుతావు. రేపు రావు బాల్సోర్స్ గారి పేర్లో చెప్తారు, నీ పేరు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. గో హెడ్. సరే ఓకే, దానికి మంచిగా చెడుకి అన్నీ ఆయనే మాకు. వాళ్ళతో కూడా మేము అంతే అలాగే ఉంటాం. సో అంతే. దానివల్ల ఈటీవీలో ఫస్ట్ నేను చేసింది ఆయన పేరేంటి మన నాగేష్ హీరో, డివి నరసరాజు గారు మన సుమన్ గారి గురుతుల్యుడు. మేము ఆల్రెడీ బృందావనం కలిసి చేపట్టి అందుకని నన్ను మ్యూజిక్ డైరెక్ట్గా పెట్టారు. పాటలు లేవు, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. దాని తర్వాత వెంటనే అంతరంగాలు వచ్చింది. నాకేమో అప్పటికి ఇంకా 7 సినిమాలు ఉన్నాయి చేతిలో. అంటే ఏమంటే కొంచెం టైట్గా ఉంది. ఎలా అంటే సరైన వాసురావుతో అంటే నా బెస్ట్ ఫ్రెండ్ అండి,
బలవాళ్ళే మా రాజేశ్వరరావు అబ్బాయి మీ అందరం ఫ్యామిలీ మెంబర్స్ అండి. బెస్ట్ వాసు అవుతాను చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేప్పటికి ఎందుకనో వాళ్ళకి ఏదో సెట్ అవ్వాల. అప్పుడు కొన్ని చేసాడు తను 10-15. లేదండి మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరే చేయాలి. అప్పుడు న్యాచురల్ ఇన్స్ట్రుమెంట్స్తో పెట్టి 1.5 years చేశాను అంతరంగా. దానివల్ల వెంటనే నాకు అన్వేషిత, తర్వాత యూనివర్సిటీ, పోపులు పెట్టే, ఇవన్నీ ఇక నేను వరుసగా చేసుకుంటూ వచ్చాను. దానివల్ల దానికి మరి నెలకి 28 రోజులు 25 రోజులు వర్క్ చేసాడు. న్యాచురల్గా అవతల వాళ్ళు అనుకుంటారు ఆయన రాడేమో దాంట్లో అనుకుంటారు వాళ్ళు. రెండోది ఏంటంటే నా మిస్టేక్ కూడా ఉంది కదా ఈ రెండింటి వరకు. బట్ అయినా కొన్ని చేస్తూనే ఉండేవాళ్ళు. వాళ్ళేమో నాకు రెస్ట్రిక్షన్ ఏం పెట్టలా. నాకు అదే చెప్పాను ఇందాక, నాకు విజయ వాళ్ళని ఎలా తలుచుకుంటాను రోజు, రామోజీరావు కుటుంబం ఎలా తలుచుకుంటాను. ఎందుకంటే నాకు ఒక పాడుతా తీగ డిజైన్ చేసినప్పుడు నన్ను అన్ని వాళ్ళకి పంపించి నన్ను సెలెక్ట్ చేసేవాడు. సో నేనే చేసేవాడు 7-8 సిరీస్. సో అలాగే కొన్నిటికి జడ్జిగా పిలిచేవాళ్ళు. సో ఇలా నాకు చాలా అభివృద్ధిలో తీసుకొచ్చిన వ్యక్తుల్లో రామోజీరావు గారి కుటుంబం వాళ్ళు, సుమన్ రామోజీరావు గారు. వాళ్ళిద్దరు లేకపోవచ్చు, బట్ నాకు చాలా ఇష్టమైన కలుసుకోవాలి. అలాగే రంగారావు గారిని కన్నడలో మ్యూజిక్ డైరెక్టర్, చాలా అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. నేనంటే ప్రాణం ఆయన నేనే ఉండాలి. అలాగే ఇంకొక ఆయన ఉండేవాడు, పేరు మర్చిపోయాను. అలాగే మన ఈయన హంసలాక్టింగ్ అంతే, నేను ఉంటుంది రికార్డింగ్, అలా ఉండేది మాకు. 4 సినిమాలు చేసాం మేము. ఆయనకి బాగా మ్యూజిక్ తెలిసిన వ్యక్తి కదా, పాడతారు, మంచి సింగర్. ఆయనకి నేను అనుకున్నా ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేస్తాను అంటే వాళ్ళందరూ హీరోస్ డైరెక్టర్స్ ఇటువంటి వాళ్ళని పిలిచి హీరోయిన్స్ పిలిచి ఆల్బమ్ చేద్దామని. అది ఎప్పుడు చేస్తామో చూడాలి. ఉంటారు దొరుకుతారు. సందర్భం వచ్చింది కాబట్టి మీ దానికి సంబంధం లేకపోయినా అడుగుతున్నా. సంగీత గారు ఒక 4 ఏళ్ల క్రితం అనుకుంటా మాయాబజార్లో పాటలు తీసుకుని ఆయన రాసింది విన్నారా మీరు? చేశారు. అది మా తోడేళ్ళు వరుస మల్లాది సత్యానందమూర్తి, అతనే దాన్ని ప్రొడ్యూస్ చేసింది. నాకు తెలుసు అది తెలుసు. తర్వాత సంగీతం గారితో సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ 4 చేసింది, 4 రకాల సినిమాలు. అలా ఏ మ్యూజిక్ డైరెక్ట్ చేయలే. కానీ ఒక 15-20 సినిమాల పైన నేను కీబోర్డ్ పేరు వర్క్ చేశాను. పుష్పక్, తర్వాత దిక్కట్ల పార్వతి, ఇటువంటి అద్భుతమైన సినిమాలకి నేను కీబోర్డ్ పేరు వర్క్ చేశాను. నేనే వర్క్ చేశాను. 1-2 ఎవరో వాళ్ళు వస్తే వాళ్ళు నచ్చల, అప్పుడు నన్ను పిలిచారు. తర్వాత అలాగే మన బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు కదా, అమ్మాయి కాళ్ళు ఇచ్చేసిన మయూరి, వీటన్ని నేను కీబోర్డ్ పేరు. సో ఆయనకి ఏం కావాలి, ఎలా ఉంటే బాగుంది నాకు ఐడియా ఉంది. అందుకనే మీ ఇద్దరం కలిసి పనిచేసి 4 సినిమాలు మ్యూజికల్ బాగుంటాయి. దాని తర్వాత ఆయన బాగా హిట్ అయ్యాయి. దాని తర్వాత ఆయన 10-15 సినిమాలు చేశారు. అనుకోని కారణాలలో మాకేం ప్రాబ్లమ్స్ ఏం లేవు, కానీ నేను చేయలేకపోయాను. కానీ గమ్మత్తు ఏంటంటే ఆయన చేసిన 10-12 సినిమాల్లో మ్యూజికల్ హిట్స్ ఏం లేవు. అది అంటే దాన్ని బట్టి మా ఇద్దరు వేరే లెంగ్త్ బాగా కుదిరిందని అనుకోవాలి. కరెక్ట్, అదే అనుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక డైరెక్టర్ కి కుదురుతుంది. విశ్వనాథ్ గారు జనరల్ గా కేవి మహాదేవన్ గారు అంతే, నో డౌట్ కాంబినేషన్. కానీ ఎక్స్ట్రాడనరీ టాలెంట్ ఉన్నవాడు కాబట్టి మేమే భయపడ్డాం. శంకరాభరణం తర్వాత ఏంటి ఇళయరాజా దగ్గరికి వెళ్ళారని అనుకున్నాం, బట్ ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ ఇచ్చాడు ఇళయరాజా. విశ్వనాథ్ గారు రాబట్టు కాదు, ఆయన వచ్చేటప్పుడే వాళ్ళకి ఏం కావాలో మాలాంటి వాళ్ళు తెలిసిపోతుంది. తెలియకపోతే ఇళయరాజా ఇంత తెలివితేటలు ఉన్నవాడు కాదుగా. విశ్వనాథ్ గారికి అది ఎవరు వచ్చినా ఈ రాగాలు చేయమని ఎవరు చెప్పరు కదా, వాళ్ళు ఒక ఇస్తే ఇది బాగుందని చెప్తారు. అలాగే ఆర్కెస్ట్రేషన్ ఎవరు చెప్పరుగా, కొన్ని చెప్పేది ఓన్లీ బాపు గారే. నాకు ఈ బిట్ కావాలి, ఇప్పుడు అలా మండి పడికే జాబులి అని ఒక పాట, దాంట్లో పదవిలో ఒక పికోలా బిట్ లాంటివి వస్తుంది. బాపు గారు నా దగ్గరికి వచ్చి ఇది ఒకసారి వినండి, గురుగారు అర్థమైందండి టేక్, అది దాంట్లో ప్రత్యేకత ఆ బిట్లు అనమాట. సో అలా ఆయనకి నచ్చే కొన్ని చెప్పేవాడు ఆయన.
ఆయన అలా కొంతమంది చెప్తారు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర విషయం లేకపోతే కానీ అలా అనుకుంటే చక్రవర్తి గారు ఫాస్ట్ మ్యూజిక్ అంటారు అందరూ, కానీ మరి కె విశ్వనాథ్ గారితో శారద అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు ఆయన. అది వేరే వాళ్ళు చేశారు. విశ్వనాథ్ గారి సంగతి చెప్తాను. అలాగే రమేష్ నాయుడు గారు ఆఖరి సినిమా అనుకోండి ఆయన చేసింది, అది చేశారు మన స్వయం కృషి. దానికి కూడా నేనే కీబోర్డ్ ప్లే కాగా కీరవాణి చేసింది బాలసుబ్రహ్మణ్యం గారు, అందరూ కీరవాణి. రమేష్ నాయుడు గారు నాకు తెలుసు, మేము వాయించాను. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్. అంటే యాక్చువల్గా చెప్పాలంటే రాజన్ నాగేంద్ర, జీకే వెంకటేష్, ఇళయరాజా అద్భుతమైన సంగీతం అందించారు ఇళయరాజా గారు. తర్వాత బహుశా నేనే లాస్ట్ పర్సన్ ఏమో, అంటే 4 రకాల సినిమాలకి ఆర్డర్ చేసి అందరి చేత మెప్పించడం. చేయటం ఈజీ, మెప్పించాలి కదా. మా ఇద్దరికి సెప్టెంబర్ గవర్నమెంట్ ఇద్దరం. సంగీతం గారు ఆయనకి ఇప్పుడు రేపు సెప్టెంబర్ 22కి 94కి ఎంటర్ అవుతున్నారు. నాకన్నా 20 ఏళ్ళు పెద్ద ఆయన. నాకు ఇన్స్పిరేషన్ ఆయనే. ఆయన ఇలా ఉన్నాడు, మనం ఎందుకు ఉండకూడదు, ఎనర్జెటిక్గా ఉండటానికి. బట్ వన్ థింగ్, గ్రేటెస్ట్ డైరెక్టర్. కానీ నాకు వర్క్ చేసిన 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఇద్దరు వ్యక్తులకి రావాల్సినంత గుర్తింపు రాలా. దాంట్లో ఒకళ్ళు పెంజాల నాగేశ్వరరావు. చాలామంది నోట్లోంచి ఫస్ట్ వచ్చేది రాజేశ్వరరావు పేరే వస్తుంది, కానీ పెంజాల గారు అత్యద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. అదే నో సెకండ్ థాట్. రాజేశ్వరరావు కూడా పెంజాల గారు అంటే చాలా గౌరవం, చాలా గౌరవం. రసికరాజుతో వారం కదా, అది క్రిటికల్ సాంగ్సే కాదు, అవి పాడాలి, మళ్ళీ పాడే ఇది ఆయన చేసినవే. నేను ఈ శ్రీతుంబర అన్నారు చేయడం కూడా ఇన్స్పిరేషన్ ఆయన. ఆయన ఒక రాగంలో చేశారు దర్బార్ ఖాన్లో, నేను రాగమాలిక చేశాను. చాలా అది ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు పెంజాల గారు, ఘంటసాల గారు, సుశీల్ గారు ఒక గ్రేటెస్ట్ కాంబినేషన్. అలాగే ఎస్ రాజేశ్వరరావు గారు, ఘంటసాల గారు, పి సుశీల్ గారు గ్రేటెస్ట్ కాంబినేషన్. ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గ్రేటెస్ట్ కాంబినేషన్. ఈ కాంబినేషన్స్ భగవంతుడు పుట్టిస్తాడు, మన తెలివితేటలు ఏం కాదు. ఒకడు పెంజాల గారు, రెండోడు సంగీతం గారు. ఆయన 40-94 వస్తున్న వ్యక్తికి ఒక పద్మశ్రీ లేదు. తర్వాత అది అది ఆయన అడగడు. అలాగే మూడో వ్యక్తి అంటే ఆయనకి కొన్ని మంచి మంచి పురస్కారాలు వచ్చుకోవచ్చు, బట్ ప్రభుత్వం రావాలి. ఎందుకంటే అన్ని వెరైటీస్ సినిమా చేసిన అంటే ఆయన లాబింగ్ చేసుకోవాలంటే మనం అవార్డుల గురించి అనుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే సినిమా పరిశ్రమలో ఘంటసాల గారు లాంటి వాళ్ళు అంతకు ముందర లేదు, తర్వాత లేదు. అది గంధర్వగానం, భగవద్దత్తం అనే ఎవరు తెచ్చిపెట్టుకునేది కాదు, మీకు మాకంటే బాగా తెలుసు. అలా అంతటి వాళ్ళకి కూడా పద్మశ్రీతో ఆగిపోయింది. బాలమురళి గారికి పద్మవిభూషణ్ దాకా వెళ్ళినా కానీ నిజంగా వీళ్ళిద్దరు తెలుగు వాళ్ళై పుట్టకపోయి ఉంటే భారతరత్నాలు ఎప్పుడో వచ్చింది. వాళ్ళకి మనం తెప్పించడానికి ఏమైనా చేయగలుగుతారా? ఘంటసాల గారికి మాత్రం ఒక దీంట్లో ఫేస్బుక్లో ఒక ఇది పెట్టారు, అమెరికా నుంచి గ్రూప్, నాకు తెలిసి వాళ్ళు, నేను నా గ్రూప్లో. అది సరిపోదు. అదేంటంటే అక్కడ ఒక పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గరికి లాబింగ్ చేసి అవతల వాళ్ళు కూడా వీళ్ళ విలువలు తెలియాలి. అటువంటి మహానుభావాలు ఉంటే తెలియాలి, వాళ్ళకి డెఫినెట్గా అవడానికి అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు అలా అనుకుంటే నిజంగా కొంతవరకు అదృష్టం. పూర్వం ఎన్టీ రామారావు బిఏ అని రాసేవాళ్ళు. ఆ బిఏ అంటే గొప్ప వాల్యూ. బిఏ అంటే వాల్యూ ఉంది. సో పద్మశ్రీ కన్నా భారతరత్న ఉంటే ఇంకా బెటర్. అంటే దాని అన్నట్టుగా అయిపోయింది. పద్మశ్రీ అంటే భారత ప్రభుత్వం గుర్తించినట్లకే నేను అనుకోవడం, అంతే కదా. ఎందుకంటే ఈ లిస్ట్ లో మీరు అన్నట్టుగా వీళ్ళిద్దరితో పాటు ఎస్వి రంగారావు గారికి వేరే అవార్డులు ఉన్నాయి కానీ మన దగ్గర లేవు. సూర్యకాంత్ లాంటి నటి మళ్ళీ పుడుతున్నారు, సావిత్రి గారు, అలా చాలా మంది ఉన్నారు.
అసలు సూర్యకాంత్ గారి పేరు పెట్టుకోవడానికి భయపడేది ఎంత గొప్ప అసలు ఆవిడది. సహజ నటి, వాళ్ళందరూ సహజ నటులు. అలాగే మా మా కజిన్ సిస్టర్ జానకి గారు పద్మభూషణ్ వస్తే వాళ్ళు తీసుకోలేదు. ఎందుకంటే మీరు నార్త్ వాళ్ళకే మీరు భారతరత్న ఇచ్చారు, మాకు ఎందుకు ఇవ్వకూడదని ఆవిడ నేను పాడిన పాటలు గొప్ప పాటలు కావా మాకు అని ఆవిడ ధృవీకరించింది. అది ఆవిడ యొక్క ఇది. అది మిగతా వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు బాబు గారు చాలా సవినయంగా ఒక పద్మశ్రీ తీసుకున్నారు. తీసుకెళ్ళి మరి బాబు గారు లాంటి ఆయనకి రెప్లికా ఉందా? సో అందుకనే సో దీనికి కొన్నిటికి ప్రశ్నలే, సమాధానం ఉండవు. అంటే అప్పుడప్పుడు మేము సినిమా పిచ్చి ఉంటుంది కదా, సినిమా ప్రేమికులాగా ఆగేదన్నమాట. ఆ టైంకి అన్ని జరగాలి. అదే భగవంతుడు ఈ టైంలో జరగాలి. అదే సిద్ధాంతమే మన భూమి అదే కదా. అదే విధంగా ఈ సందర్భం వచ్చిన తర్వాత మీరు కూడా 50 సంవత్సరాలుగా చాలా మంది సంగీత దర్శకత్వం దగ్గర పనిచేశారు. మీరు సంగీత దర్శకుడిగా కాకుండా ఎంతో మందిని దగ్గర నుంచి చూశారు. ఇప్పుడు ఇంతవరకు 50 ఏళ్ళు ఇంతమందిని చూసిన వాళ్ళలో ఉన్నది మీరు. అంతకుముందు బాలు గారు కొన్ని కార్యక్రమాల్లో చెప్తూ ఉంటారు, మీలాంటి వాళ్ళని కూర్చోబెడితే నేను ఎలా అనుకుంటా మీలాంటి వాళ్ళు ఏడాది అనొచ్చి కూర్చుంటే మొత్తం ఎసెన్స్ అంతా వస్తుంది. ఇలాంటిది చేద్దాం అనుకున్న సినీ పరిశ్రమ ప్రయత్నించిందంటారా? చెప్పేవాళ్ళు ఉండదు తర్వాత మాకు పరిశ్రమ ఎలా ఉంటుందంటే, పరిశ్రమ అంటే ఎవరు పెద్దవాళ్ళు అలా అంటున్నారు, అందులో ఎవరైనా ఎవరు పట్టించుకుంటారు. ఇప్పుడు రైలు ప్రయాణం లాంటిది సినిమా జీవితం. ఎక్కుతాం, మన పరిచయం వైపు మాట్లాడతారు, దిగేప్పుడు వాడు చెప్పకుండా వెళ్ళిపోతారు. సినిమా కూడా అంతే. ఇది ఏంటంటే ఆ టైంకి ఏదో ఇంత మాయగా ఉంటుంది తప్పితే తర్వాత ఎవరు గుర్తుండదు. ఇప్పుడు సుశీల్ గారింటికి చాలా మంది వెళ్ళి పలకరిస్తుంటారా? ఎవరు పలకరించరు కదా. పివి శ్రీనివాసరావు పలకరించవని నాకు తెలుసు. వెరీ ఫ్యూ, 2-3 ఫ్యాన్స్ వెళ్ళి పలకరించేవాళ్ళు, నాట్ ఫ్రమ్ సినిమా ఇండస్ట్రీ. అలాగే చివరి టైంలో కైకాల సత్యనారాయణ గారింటికి రోజు వెళ్ళేవాళ్ళ, గుమ్మడి గారింటికి కానీ జమున గారింటికి, జమున గారి. సో ఫ్యాన్స్కే ఎక్కువ ఇది. అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ పనులు వాళ్ళ బిజీగా సరిపోతుంది. అతని సంగతి ఏంటి, ఏం చేయాలి మనం అంత పట్టించుకున్నంత తీరిక ఓపిక ఎవరికి ఉండవు. ఎందుకంటే కొంతవరకు ఈ పాడతా తీగ ప్రోగ్రామ్ లో బాలు గారు కొంత చెప్పిన సమాచారం దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. కాకపోతే నా అంతటి నేను అమెరికాలో జయ కళ్యాణ్ అని బుర్రా వంటి పేరు, తను డాలస్ లో ఉంటుంది. తను ఒక 30 ఎపిసోడ్లు నాకు చేసింది. మిగతా ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ తను చేయలేకపోతే ఎవరు చేస్తానో చేయించాలి అనుకుంటున్నాం. దాంట్లో వచ్చే మా ముత్తాత గారికి మొదలు పెట్టాను నేను. ముందు అసలు మా ఫ్యామిలీ ట్రీ, ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నా అనుభూతులు ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఇవన్నీ దాంట్లో నేను పొందుపరచాలనుకుంటున్నాను. దాని తర్వాత అవన్నీ విని పుస్తక రూపం చేయాలనుకుంటున్నాం. యాక్చువల్ దాంట్లో తీసుకుని పుస్తకం చేసుకోవచ్చు. అది ఈ బుక్ బాగా చదివేవాళ్ళు అన్న పెడితే ఈ బుక్ కూడా బాగుంటుంది అని ఒక అభిప్రాయం ఉంది. జరుగుతుంది. అది మన చేతిలో పని కాబట్టి జరుగుతుంది. ఏదో ఒక రకంగా వాడే చెయ్యాలని అనట్లేదు. మా ఉద్దేశం ఏంటంటే ఇలా ప్రస్తావించడం వలన ఎవరికైనా ఆలోచన కలిగితే ముందుకు వస్తారేమో అని చిన్న ఆశ మాట్లాడండి. అది ఇక్కడ అసందర్భమైన ఒక ముక్క చెప్తా. ఎందుకని నేను ఈ మాట మిమ్మల్ని అడుగుతున్నాను అనడానికి, కొంతకాలం క్రితం, ఒక 2 ఏళ్ల క్రితం కోట సచ్చిదానంద శాస్త్రి గారు ఉన్నారు కదా, హరికథ అయితే ఆయనతో ఇలాగే ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. ఆయన మాట్లాడుతూ ఉండగా అసలు ఇంతవరకు హరికథలో పద్మశ్రీ అనేది ఎవరికి లేదు అని అన్నారు. అదేంటంటే గుర్తించలేదా అని అంటే ఎవరు గుర్తించలేదు, కనీసం ఇప్పుడైనా మీ ఛానల్ చూసైనా ఎవరైనా మొదలు పెడితే బాగుంటుంది అన్నట్టుగా చూచాయిగా మాట్లాడారు. కోయింగ్ సైడ్ అయిందో ఏమో నాకు తెలియదు కానీ ఆ తర్వాత వెంటనే ఆ ప్రకటన వచ్చింది, ఆయనకి పద్మశ్రీ వచ్చింది. అది సంతోషం అని చెప్తున్నా. అంటే అన్ని మేము చెప్పుకున్నాం అనుకోండి, నా సైకి చెప్పుకున్నట్టు ఉంటుంది కాబట్టి నేను చెప్పను. కానీ ఇది ఎందుకు ప్రస్తావిస్తాను, ఇప్పటికి కూడా ఎంత హుషారుగా ఇద్దరు స్టేజ్ పక్కన కూర్చుంటే అది ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. పరిచయం ఉండే ఉంటారు, విజయవాడ లేదు.
నాకు చాలా ఆనందపడ్డాను అంతా అంతగా. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి నాకు తెలుసు, ఆయన హరికథ ఇది కదా. అలాగే హరికథ పితామహుడు ఆదిపట్ల నారాయణ దాస్ గారి మునిమనుడు నా ఫ్రెండ్. మేము చాలా ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుంటాం, ఆయన అబుదాబిలో ఉంటారు. సో ఏమో అంటే అంటే ఎవరెవరు పూనుకోవాలి, చక్కర్లో పోస్తే తీర్థం కదా. ఇప్పుడు నాతో వెళ్ళి నేను గొప్ప మ్యూజిక్ అని చెప్పుకుంటే ఆహా అని గమ్మత్తుగా నవ్వుతారు. బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తే, వెంకయ్యనాయుడు గారు చెప్తే, మోడీ గారు చెప్తే ఇదే మాటే. ఇప్పుడు అంతే, ఎవరి గురించి పక్క వాళ్ళు చెప్పి ఆ చెప్పేవాళ్ళలో విషయం ఉండాలి, వినేవాళ్ళ దగ్గర కూడా విషయం ఉండాలి, చేయాలనే ఒక సంకల్పం ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. అదే అందుకంటే ఆయన అన్న మాట ఇది. అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మనకే ఇచ్చారు ఆయన. ఆ తర్వాత మా శర్మ గారు వెళ్ళి వర్మశ్రీ వచ్చాక సరే తర్వాత అందరూ వెళ్ళారు. అది వచ్చాక సహజం కదా. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా ఇంతమంది దగ్గర కీబోర్డులు పనిచేయడం కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గా చేసినప్పుడు కానీ ఒక్కొక్కసారి తెలియకుండా ఒక చేదనుభవం ఎదురవుతుంది. మన ప్రమేయం లేకపోతే ఎవరో ఒకళ్ళు ఏదో ఇబ్బంది పెట్టడము అలా ఏం నాకు అంత అవకాశం నేను ఇవ్వలేదు. ఇప్పుడు బాలకృష్ణ చాలా మన 4 టాప్ హీరోస్ ఒక హీరో కదా. నేను చేసిన 3 సినిమాల్లో కనీసం కంపోజింగ్ పేరు కూడా తను రాల. సో మన వర్క్ బాగుంటే వాళ్ళు మన డిస్టర్బ్ చేయరు. అలా ఏం లేదండి, ఎప్పుడు అలా జరగలా, ఇప్పుడు జరగలా. డబ్బు కూడా కొంతమంది ఒకసారి మాత్రం 2 సినిమాలకి సురేష్ నా పేరే చనిపోయాడు. 2 సినిమాలు చేశా, కాలేజ్ స్టూడెంట్ను ఇంకోటి రెండో కృష్ణుడు అని. 2 సినిమాలు చేస్తే నాకు డబ్బులు ఇవ్వాల. నేనే 5,000 ఇచ్చా ఏదో అవసరం అనుకుంటే. తర్వాత కొంతకాలానికి రామానాయుడు గారి సినిమా చేస్తున్నాడు నేను, తాతమ్మనుడు. ఈయన వచ్చాడు, వస్తే నాయుడు గారు చెప్పారు, సార్ ఇది ప్రొడ్యూసరు, ఆయన పిలిచి మాట్లాడి ఏమనుకుంటున్నాను, వాడు వంశం ఏమనుకుంటున్నాను, ఎంత మంచి మ్యూజిషియను అలా ఎక్కొట్టచ్చు తప్పు కదా మరి అంటే. కాదండి, నాకు ఆయన ఒక 7 లక్షలు ఇస్తే ఆయనకి నేను 2 ఫ్లాట్లు కలిపి నేను 1 ఫ్లాట్ పెట్టుకున్నాను, కొత్తవి కడుతున్నాం. నేను ఒక రియల్ ఎస్టేట్ ఇదండి బల్కంపేట అమీర్పేట నేను ఇస్తాను ఆయనకి అన్నాడు. సో కొంతమంది ఈ ఒక్కటే చేదు అనుభవం, కానీ తీపి అనుభవంగా మరి 7 లక్షలకి 2 ఫ్లాట్లు ఇప్పుడు ఇవాళ వస్తాయి మాకు. సో భగవంతుడు నాకు ఆ విధంగా మంచి చేశాడు. డబ్బు రూపంలో నేను డబ్బు వస్తుందనే అసలు ఈ ఫీల్డ్ రాలా. నాకు డబ్బు కావాలనుకుంటే నేను కీబోర్డ్ ప్లేయర్ కామీ కాలు వేసుకుంటే నా డైలీ ఇన్కమ్ ఇవాళ కనీసం అంత వర్స్ట్గా చూసుకున్నా 10-15 వేలు డైలీ. కనీసం నేను 10-15 కోట్ల పైన పోగొట్టుకున్నా. ఇది మ్యూజిక్ రేషన్లోకి వచ్చిన తర్వాత మానేయడం వల్ల లెక్క చూసుకుని తెలుస్తుంది కదా మాకే. సో దాన్ని ఎప్పుడు నేను చింతపడలా. మనం ఏదో తినడానికి ముందే పిల్లల బైక్ వచ్చారు బాగానే ఉన్నాం అంత. కాకపోతే అవతల వాడి లెవెల్ అది మన నో కంపారిజన్. లేదు, ఎవరు అదృష్టం వాళ్ళది. రెహమాన్ అదృష్టం రెహమాన్ది, ఇళయరాజా అదృష్టం ఇళయరాజాది, మా తమ్మన్ అదృష్టం తమ్మంది, డిఎస్పీ అదృష్టం డిఎస్పీది. సో ఎవరి అదృష్టం వాళ్ళది. మనం కంపారిజన్ ఉండకూడదు కూడా, మంచిది కాదు. ఎవరిని హేళనగా మాట్లాడకూడదు. నాకు ఇష్టం ఉండదు, ఎవరిని మాట్లాడితే కట్ చేస్తాను. నీకెందుకు, వాడే వాడి అదృష్టం మాట వాడు కోటి సంపాదిస్తాడు, నీకేనా నష్టం దానివల్ల? అది తప్ప చేసుకో, నువ్వే లెవెల్లో అని చెప్తా అంతవరకు. సో అందుకని అలా ఏం లేదు. మీ మాధవపతి సత్యం గారు అబ్బాయితో మాట్లాడినప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడుతున్నప్పుడు మూర్తి గారు అంటారు, అవును వాళ్ళ నాన్నగారు చాలా సింపుల్ గా ఉండేవారు, సైకిల్ మీద వెళ్ళి కూరలు వాడికన్నా మీ అందరికీ అదే. నేను సీనియర్స్ కదా, వాడు చిన్నపిల్లాడు కదా. నేను మా అన్నయ్య మేము చిన్నప్పుడు వెళ్తే వాడింట్లో ఈ కీ ఇచ్చే జ్ఞాపకం ఉండేది. అది మేము అన్నం తిన్నప్పుడు వివాహ భోజనం పెట్టి అన్నం తింటే మెల్లగా దిగిపోయి అది కీ ఉండదు అనేవాడు. పెద్ద మనుషులన్నీ అయ్యో చచ్చితి నేను చచ్చితే పాటలు అప్పట్లో. సో ఇవన్నీ వినేవాళ్ళం. ఆ గ్రామ్ఫోన్ రికార్డ్స్ బాబాయ్లో సింప్లిసిటీ అంటే ఎంత చెప్తా అంటారే దానికి ఈజీ కొట్టి ఎవరంటే మా బాబాయ్. ఎందుకంటే
ఘంటసాల, మాధవ పెద్ది, పివి శ్రీనివాస్ ఆ లెవెల్కి పేరు తెచ్చుకున్నాడు కదా. మరి తెచ్చుకున్నప్పుడు సైకిల్ మీద ఎవరైనా ఆ లెవెల్కి వెళ్తాడా? రోడ్డు మీద ఎంత దమ్ము ఉండాలి. సో మేము అడిగేవాళ్ళం, నేనే కారు కొని తిరుగుతున్నాను అంటే, ఎరా నీగానే ఇబ్బంది, నా డబ్బు నా సైకిల్ నీకేంటి అన్నవాడు. వాళ్ళు నో టెలిఫోన్, అసలు మెయిన్ గోఖలే గారు, సచిన్ గారు నో టెలిఫోన్స్. సినిమా ఇండస్ట్రీలో టెలిఫోన్ లేని వాళ్ళు బహుశా వాళ్ళిద్దరే. ఆ లెవెల్కి వెళ్ళి వాళ్ళు అనేవాళ్ళు, నాతో పట్టుకుంటే కారు పంపించండి, నేను వచ్చి పాడతాను, లేకపోతే నేను వచ్చి ఆ సెట్ బొమ్మలు వేసిస్తాను, లేదనుకో మా ఇంటికి వచ్చి ప్యాక్ ఆడుకుంటాం. ఇంటి వరకే, ఇంటి వరకే. అంతేగాని ఫోన్ చేసి పిఆర్ఓ తెలీదు. సో మాకు కూడా అదే అలవాటు, ఆ రక్తంలో వచ్చింది. సంగీతం ఎలా వచ్చిందో పిఆర్ఓ చేయకపోవడం కూడా రక్తంలో వచ్చింది. ఇప్పుడు దీనికి అంతే ఉంది. మనకు కావాల్సింది ఏంటంటే చక్కగా ఆకలి వేయాలి, మంచి భోజనం చేయాలి, క్వాలిటీ మీల్స్ తినగలిగే, అరాయించుకునే ఓపిక ఉండాలి, బాగా పడుకోవాలి. నాకు రా అంటే నిద్ర వస్తుంది, పో అంటే నిద్రపోతుంది. ఇంతకన్నా ఎన్ని కోట్లు ఉంటే ఏం సుఖం. ఇది మాత్రం అసలు అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. అది ఇంపార్టెంట్ కదా. అదే 2 విషయాలు అడగాలి, మర్చిపోతాయని అడుగుతున్నా. మీరు ఇన్ని చేసిన పాటల్లో మీకంటూ ఒక ఇష్టమైన పాట ఉంటుంది? అలా ఏం లేదమ్మా, నాకు ఇష్టం. నేనే నాలోనే ఒక ఎయిటర్ ఉంటాడు. నేను ఇచ్చే ముందే ఎవరికైనా ఏ పాటను సరే అది 10 సార్లు అనుకుని 10 రకాలు చేసుకుని ఇది బాగుంటుంది అని మేము కొడితే గ్యారెంటీగా అవతల కూడా వస్తుంది. అది లేకపోతే అప్పుడు మ్యూజిక్ చేయను. ఎందుకంటే నేను బాగా చేయాలనే తపన కోసం వచ్చిన వాడిని, తపనతో. సో నాకు ఒక పాట ఎలా నచ్చుతుంది? సినిమా వరకు సినిమా హిట్ అయితే భైరవ డైరెక్టర్ అంటారు, అది నేను ప్రైవేట్ ఆల్బమ్స్ లో దీన్ని మించి ఎన్నో చేశాను. 100 రాగాస్ బాలసుబ్రహ్మణ్యం పాటించాను. అది ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు, తెలియదు. సో సినిమా అన్నప్పుడు మాధ్యమం, టీవీ మాధ్యమం కాబట్టి అని బాగా చేస్తాడంటే అని అంటారు. సో ఇదేంటంటే మనం ఏం చెప్తాం, ఎవరి అది లలాటు లిఖా. అందుకనే నేను ఎప్పుడు చెప్పే కార్బ్, మ్యాన్ ఈజ్ జీరో, గాడ్ ఈజ్ ఓన్లీ వన్, అండ్ గాడ్ ఈజ్ ఇట్ మ్యాన్, దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బికమ్. ఇది నేను అర్థం చేసుకుంది అంతే. అలాగే రైలు పట్టాలు, 2 రైలు పట్టాలు ఉంటాయి, ఒకటి అటాచ్మెంట్, ఒకటి డిటాచ్మెంట్. అమ్మ పోయిందని మన కొడుకు పోడు కదా, పెళ్ళం పోతే 3 పోట్ల. సో ఇవన్నీ ఏం లేదు, అటాచ్మెంట్ ఎంత పెట్టుకుంటాం, డిటాచ్మెంట్ కూడా పెట్టుకోవాలి అని నేను నేర్చుకున్నా నా జీవితంలో. నేనే చెప్తామా, ఎందుకు బాధపడు. నా వరకు నాకు 2 తప్పులు చేసే జీవితం డబ్బు విషయాల్లో. ఒకళ్ళు నమ్మి ఒక సైట్ వసూలు డాక్యుమెంట్స్ ఇచ్చా, దానివల్ల నేను నష్టపోయింది 5 కోట్లు. ఇటీవల ఒక అతను నమ్మి నా సంస్కారం, నేను పేరు చెప్పను, ప్రస్తుతం అతను చల్లపల్లి జైల్లో ఉన్నాడు. నా బొమ్మలు వేసుకొని నేను ఒక బ్రాండ్ అంబాసిడర్గా, ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు, ఒక రియల్ ఎస్టేట్ ఓనర్. నాకు పెద్ద రూపాయి ఇచ్చింది ఏం లేదు, నా కచేరీ డబ్బులు ఇచ్చా అంతవరకే, అది కూడా అంతవరకే. 3 కోట్ల రూపాయలు ఇచ్చా క్యాష్. 3.5 ఏళ్ళు ఇంతవరకు లేదు. నేను ఎక్కడ చూసుకుంటే 4 కోట్ల పైన రావాలి. నేను ఏం పెట్టుకుంటానంటే భగవంతుడికి, ఆయన 2 ఆడపిల్లలు ఉన్నారు అతనికి, వాళ్ళ సంసారం బాగుండాలి, అతను తప్పు తెలుసుకొని ఎవరు పెద్దవాడు కాళ్ళు పట్టుకుని ఎదిగి ఇతను కోటీశ్వరుడు అవ్వాలి. నాలాగా ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళందరికీ వడ్డీతో సహా తీర్చాలి. దీనికి ఒక మహానుభావుడిని మీరే ఏర్పాటు చేయండి, దైవ మానస రూపాయలు అంటారు కదా అని పెట్టుకుంటాను తప్పితే వాడు నాశనం అయిపోవాలని మాత్రం నా జీవితంలో పెట్టుకోను. అది ఆ స్థితప్రజ్ఞత నాకు వచ్చేసింది ఆల్రెడీ. స్థితప్రజ్ఞత అది ఈజీగా రాదు. అది సో మేము ప్రాక్టికల్గా అన్నీ చూస్తాం కాబట్టి నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఏది అంటుకోదు. నన్ను తిట్టినా, దొంగ వచ్చినా, అన్నం వడ్డిస్తాను, తిన్న తర్వాత 10 పూటలు 1 పూటతో వేస్తే వెళ్ళిపోవాలి నేను అంటా. వాడేం చెప్తాను ఇక. నేను చూసిన ప్రపంచంలో
అయితే ఇప్పుడు మీకు 70+ అనుకుంటున్నాను నేను. 74 వస్తుంది ఇప్పుడు. మీరు ఇంత అంటే సంగీతం గారు కూడా అనుకున్నాం 94 ఏళ్ళు వచ్చిన టూ యాక్టివ్. అంటే మీరు ఇంత యాక్టివ్గా హెల్దీగా పాజిటివ్గా ఉండడం వల్లే ఈ రెండు సాధ్యపడ్డాయి. ఫుడ్ హ్యాబిట్స్ కూడా నా ఫ్యామిలీ వాళ్ళు కూడా, మా అమ్మ నాన్న వాళ్ళు, నా ఫ్యామిలీ ఇంటికి వెళ్ళి నచ్చగలగాలి కదా. అలాగే నేను ఎంచుకున్న మంచి ఫ్రెండ్స్ కూడా నన్ను స్టాప్ చేశారు. అయినా నేను బాధపడ్డా, వాళ్ళు బాగున్నప్పుడు దానం పెట్టుకుంటారు. బట్ ఒకటి ఏంటంటే మా ప్రతి వాడికి అదే చెప్తాను, ఎప్పుడు బాధపడకండి, ఇది లేదు అది లేదు అనారోగ్యంగా అన్ని టెంపరీ, అన్ని మళ్ళానే ఉంటాయి అని చెప్తుండే వాళ్ళకి. సింగర్స్ మీరు పాత సింగర్స్ ఇప్పుడు సింగర్స్ అంటే పోల్చమని అలా అని కాదు, మారుతున్న ప్రకారంగా అంతా మారుతూ ఉంటుంది. కానీ పాత వాళ్ళ పాటలు వింటే కనుక ఆ గొంతులో భావం ధరించేది. ముఖ్యంగా ఘంటసాల గారు పాడుతున్నారు అనుకోండి, కడుపుస్తుంటే మన కళ్ళలో నీళ్ళు వస్తాయి, విషాలు వెళ్తాయి. ఇంక ఇప్పుడు ఎవరిపైన మనం నవ్వుకుంటున్నాం ఏడుపు పాట అలా అదే పాటలు పెట్టట్లేదు సినిమాలో. అదే విధంగా సంగీత దర్శకుల్లో కూడా చాలా మార్పు వచ్చింది. హడావుడి మ్యూజిక్ అవన్నీ కాదు, అన్నిటికీ మెయిన్ మనీ ఎర్నింగ్. ఆ మనీ వల్ల ఆ మనుషులో మార్పు వచ్చేస్తుంది. ఇప్పుడు నెలకి నేను ఇంతే ఇస్తాను, నువ్వు మ్యూజిక్ చేయంటే మనం చేస్తాంగా. మేము ఇప్పుడు ఈటీవీలో మంత్లీ నేను చేసిన పనికి లెక్క కట్టి ఇంత అమౌంట్ ఇచ్చేవాడు. సంతోషంగా తీసుకున్నాడు, చాలా హ్యాపీ ఆనందంగా ఫీల్ అయ్యాడు. అది ఎంత అమౌంట్ అని అవ్వచ్చు, వాళ్ళు పరిధి పెట్టుకున్నారు. ఇవాళ ఇండస్ట్రీ ఎలా ఉందంటే, డబ్బులు లేని వాళ్ళు కొంతమంది ప్రొడ్యూసర్స్, వాళ్ళకి డబ్బులు ఉండవు, వీళ్ళ బెనామీలు. స్టార్ట్ చెప్తాడు డైరెక్టర్, కట్ ఎక్కడ చెప్పాలో తెలియదు. సరిగమలు క్షుణ్ణంగా తెలియని చాలామంది మహానుభావులు కూడా మ్యూజిక్ డైరెక్టర్సే. భాష పరిజ్ఞానం లేని వాళ్ళు హీరోస్ హీరోయిన్స్ వస్తున్నారు. సో మీకు దీన్ని బట్టే అది మొత్తం మారిపోతుంది. మనీ అంటే QEM, క్విక్ ఎర్నింగ్ మనీ ఎప్పుడు మన మనసులో వస్తుందో అది. ఎందుకంటే నిలబడి నీళ్లు తాగు అని మన చిన్నప్పుడే చెప్పారు, పరిగెత్తి పాలు తాగొద్దు అని. సో ప్రతి వాడికి వాళ్ళు ఏంటంటే, రేపు మనం ఉంటామో, మనకి ఇంతకాలం లాంగ్వేజ్ ఉంటుందో ఉండదో, దీపం ఇల్లు చక్క పెట్టుకో అని చూద్దామే అంతే. అది మన తప్పని ఎందుకు అనుకోవాలి. అది ఎన్విరాన్మెంట్ వల్ల వస్తుంది. మా ఎన్విరాన్మెంట్ వేరు కాబట్టి మేము బాగానే ఉన్నాం. మా పిల్లలు అలాగే పెంచాం. వాళ్ళు కష్టపడి చూసిన వాళ్ళు నెలదొక్కుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం అయిపోయింది, వాళ్ళకి జీవితం అర్థమైంది. అది ప్రతి వాళ్ళు చెప్పాలి, తల్లిదండ్రులు వాళ్ళు చెప్పాలి, ఇది కాదు ఇది అని. ఎవరు చెప్తారు? ఇప్పుడు తల్లిదండ్రులను బట్టి వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, ప్రొడ్యూసర్ డైరెక్టర్ని బట్టి వాళ్ళ సినిమాలు ఉంటాయి, అంతే కదా. వాళ్ళే తల్లిదండ్రులు. ఎందుకంటే ఈ సంగీతం దానికి వచ్చినప్పుడు ఇప్పుడు పాట ఆ పదం దగ్గర ఏ భావం వస్తుందో మీరు ఆ భావాన్ని భాష కూడా పోయింది. అందుకే భాష లేనప్పుడు ఇంక మీరు సంగీతం మీరు చేసేటప్పుడు ఆ పదార్థం ఉండే భావాన్ని బట్టి మీరు రాగాన్ని ఎంచుకొని చేసేవారు. కానీ ఇప్పుడు మన కీరవాణి అందరూ చేస్తున్నారు, చేయటం కాదు. కాకపోతే ఏంటి, ఇప్పుడు అప్పుడు ఒక సరైన కాంబినేషన్ ఉండేది. ఒక పెండ్యాల, సీనియర్ సముద్రాల, లేకపోతే పింగళ నాగేంద్రరావు గారు, ఒక నారాయణ రెడ్డి గారు, అలా వాళ్ళు ఘంటసాల గారు, సుశీల్ గారు, ఒక కాంబినేషన్ అది. సో ఆ కాంబినేషన్ అంటే ఆ ఎన్విరాన్మెంట్ బాగుండేది. నెక్స్ట్ వచ్చేప్పుడు ఇంకో ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ రాను డిగ్రేడ్ అవుతాయి. డిగ్రేడ్ అవుతాం. ఇప్పుడంతా ఏంటంటే ఏదో సినిమాకి వెళ్తాం, అది దాంట్లో ఎక్స్ట్రాడనరీగా ఉండాలి. మళ్ళీ వచ్చిన తర్వాత ఏంటి ఎక్స్ట్రాడనరీ అంటే అది అంటే ఒక కన్ఫ్యూషన్ స్టేట్. ఫ్యూజన్ మ్యూజిక్ వచ్చిన తర్వాత వచ్చింది ఏంటంటే కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నాం. ఇది ఇదమిత్తంగా ఇది ఇంతే అని చెప్పేది ఏం లేవు. అది అంతమించేలా ఏదైనా కార్పొరేట్ స్కూల్స్ ఎక్కువ, కార్పొరేట్ స్కూల్స్లోనే ఎక్కువ మంది వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు 30 ఏళ్ళు కష్టపడి సంపాదించు ఎందుకు, 3 సినిమాలు చాల్చండి, 4 ఏళ్ళు సంపాదించుకోవచ్చు, తప్పులేదు. అది వీళ్ళ అదృష్టం. కానీ వాళ్ళకున్న పేరు వీళ్ళకి రాదుగా. పేరు రాదు ఒకటేనండి. ఇప్పుడు మీరందరూ నిజమే అగ్రీ అవుతాం. ఒకప్పుడు ఇప్పుడు కేవీ రెడ్డి గారు లాంటి వాళ్ళు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లారు.
పెన్యాల్ గారు సినిమా పాటల చేశాడు ఆయన, రాజస్వామి చేశారా, మహాదేవన్ గారు చేశారా? మరి విశ్వనాథ్ గారు, బాలచంద్ర గారు, బాపు గారి పేర్లు ఎందుకు తలుచుకుంటారు? ఈవెన్ జంజాల ఒక్క బూత్ వేయలేదు కదా. ఏమని జీవితాంతం మరి సినిమాలు చేశాడు కదా. వేటగాడు చేశాడు, అడరావాడు చేశాడు, శంకరాభరణం చేశాడు, సప్తపది రాశాడు. సో అలా చేస్తేనే అది ప్రతి వాళ్ళకి ఉండాలి. అది ప్రతి వాళ్ళకు ఉంటే మీకు మార్పు అంటే ఈ మార్పు తప్పదు. మన పిల్లలే మన తాతగారి లాగా మనల్ని అదే సినిమా కూడా అదే సినిమా. నిజమే నేను అనేది, ఒకప్పుడు అంత స్థాయికి వెళ్ళిన సినిమా ఇప్పుడు స్థాయి తగ్గిపోతుంది. మా నాన్నగారు టైంలో సైకిల్ ఏం సింగర్ అనేవాడు. మా దగ్గర వచ్చి గంటసాల ఏం సింగర్ అన్నాడు. మా నెక్స్ట్ బాలు గారా, నెక్స్ట్ ఇంకోటి చెప్తాడు. సో ఎవరికి వాళ్ళు చెప్పుకోవడమే, ఎవరి మనోభావం. ఇప్పుడు వాళ్ళకి సైకిల్ పాటలు వినేవాళ్ళు ఉంటారు. ఎంతమంది సినిమాలు వచ్చినా బాపు గారి సినిమాలే చూసేవాడు కొంతమంది ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్గం ఏర్పడుతుంది. అలాగే నాకు ప్రపంచవ్యాప్తంగా నా ఫ్యాన్స్ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్, పెద్ద పెద్ద డాక్టర్స్, ఇంజనీర్స్, అమెరికాకి వెళ్ళినా ఇంకోటి చోటుకి వెళ్ళినా ఎక్కడైనా. ఎందుకంటే అది ఒక్క సినిమాయే కాదు, నేను చేసిన ప్రైవేట్ ఆల్బమ్స్. ఇప్పుడు కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ టైటిల్ సాంగ్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా ఆ రంగరాయన్స్ డాక్టర్స్ ఏం సార్ మా కాలేజీకి ఎట్లు పాలు చేశారు అంటే నాకు హ్యాపీ ఫీల్ అవుతుంది. తిరుపతి గుడికి వెళ్తే పూజల్లో పలకరిస్తారు అంటే హనుమాచార్య కీర్తన మనం చేస్తారు, ఎంత బాగున్నాయి. అలాగే ఏ గుడికి వెళ్ళినా నా పాటలు పొద్దున్న వినిపిస్తుంటే నాకు ఆనందంగా ఉంటుంది కదా. సో అలాగే రకరకాలు. అలాగే బాలుగారు చదివిన కాలేజీ జేఎన్టీ అనంతపురం, దాని టైటిల్ సాంగ్ చేసాం, నువ్వే చేయాలన్నాడు, నేను చేసి ఆయన పాడాడు. ఇవన్నీ మాకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర, ఒకళ్ళిద్దరు కాదు. సో ఇవన్నీ ఒక్క సినిమాలో దొరకవు. సినిమా కొలపతి వరకే, అది కొలపతి ఏంటంటే వాళ్ళకి తెలిసిందే హిట్ ఫ్లాప్ రెండే. ఇక్కడ అది కాదుగా, మనకున్న విద్వత్ అంతా అక్కడ చూపించవచ్చు. 64 రాగాలతో గాయత్రి మంత్రం చేశాను, జానగారు చెప్పాడిచ్చాను. 64 రాగాలతో గాయత్రి మంత్రం ఒక్కొక్క అక్షరానికి ఒక ఇది పెట్టుకుని పివి శ్రీనివాస గారు కూర్చున్నాడు దగ్గరికి వచ్చి, ఎంత అద్భుతంగా చేసేవారు. నాకేమైనా మ్యూజిక్ తెలుసా? నేను బాలమురళీకృష్ణ గారిని. బాలమురళీకృష్ణ గారు కానీ మేణి శ్రీనివాస్ వాళ్ళ గురువుల మించి వెళ్ళిపోయారు వీళ్ళు. సో వాళ్ళ రక్తంలోనే ఉంది అది కదా, రక్తంలో ఉండాలి. భగవంతుడు ఇచ్చాడు, అంతమించే ఉంది. చాలా మంది పెద్దదండి గారే ఓపెన్ చేశారు. చాలా ఒక ఈజీగా 20 ఏళ్ళు పైన 90 నుంచి వేమన పద్యాలు పాటలు కూడా చేశా అమెరికాలో. అదే రకరకాల అది ఇది ఏమీ లేదు, అన్ని టచ్ చేసేవాడిని. అది నాకు అలా ఏం లేదు, నేను చేసే పాటను బట్టి ఇది వీళ్ళతో బాగుంటుంది. కానీ అందరితో పాటిస్తాం కాబట్టి అందరు నా కచేరీకి అన్నీ వస్తారు వాళ్ళు. సో వాళ్ళు నాకు అందరూ ఫ్రెండ్సే కాబట్టి ఈ పాట వెరైటీగా ఉంటుందని చెప్పి పాడిద్దాం, ఈ పాటను పాడిద్దాం. కానీ దీనికి ముందు ఎవరు లేరు మాకు, మళ్ళీ బాలు ఒకడే. ఇప్పుడు ఏంటంటే వెతుక్కోవాల్సి వస్తుంది, ఈ పాట ఇతను పాడితే బెటర్ ఏమో, వీళ్ళు ఎవరు కాకపోతే తమిళనాడు నుంచి ఎవరన్నా పాడిస్తే బాగుంటుందేమో, శ్రేయఘోషలు పాడితే బాగుంటుందేమో అని వెతుక్కోవాల్సి వస్తుంది. బట్ ఉన్నారు సింగర్స్ ఉన్నారు, కానీ చాలామంది సింగర్స్కి అద్భుతమైన పాటలు ఇచ్చి వాళ్ళు నిలబెట్టే మ్యూజిక్ రేట్స్ తక్కువ. మ్యూజిక్ రేట్స్ కూడా మన పెన్యాల గారి పాటల వల్ల ఘంటసాల గారు ఇప్పటికి బతుకున్నాడు, శంకరాభరణం పాటల వల్ల బాలు గారికి ఇప్పుడు బతుకున్నాడు, అంతేగాని మిగతా పాటల వల్ల కాదు. సో ఇవన్నీ ఏంటంటే అది మనం ఏంటంటే అన్ని రకాలు చూడటం, పెద్దవాళ్ళతో వెళ్ళడం, ఇది మంచి ఇది చెడు చూడటం వల్ల మనకి ఒక మానసికంగా ఒక పరిపక్వత వస్తుంది. అది అందరికీ రావాలి లేదు, 10 మంది రాదు. వాడికి 80 ఏళ్ళు వచ్చినా వాడు చెత్త సినిమా తీస్తాడు.
అతనేమంటాడు ఎందుకే భక్తి ఇప్పుడు వాళ్ళ సినిమాలో భక్తి పాటలు ఉన్నాయా? ఇప్పుడు మన సరదాగా మాట్లాడుకుంటే రాఘవేంద్ర గారు తినే సినిమా చివరికి ఆయన పేరు ఎక్కడ వచ్చింది? అన్నమయ్య ఇంటికి వచ్చాడు. సో ఎవరైనా రావాల్సిందే. వెంటనే మళ్ళీ భక్తులు రామదాస్ చూశారు, రాఘవేంద్ర అద్భుతం అన్నారు. సో తప్పదు. అంటే ఇవి చేస్తేనే ఇప్పుడు నేనే ఎన్ని సినిమాలు చేసినా శ్రీతుమ్మం నల్లరామపుత్రంగానే నేను గుర్తొస్తాను. సో ఇటువంటి చాలా పాటలు చేయాలని నాకు మనసులో ఉంటుంది. కానీ ఆ సినిమా రావాలి. చాలా సంతోషం అంటే మీకు చెప్పాక మీతో ఎంతసేపు మాట్లాడినా గూగుల్ సెర్చ్ కొడితే వచ్చిన సబ్జెక్ట్ వస్తుంది. అది మీరు ఎలాగో ఒకరికి చేస్తున్నారు అంటున్నారు కాబట్టి లేదు అన్ని ఎవరైనా చేస్తే ఓకే, ఎవరు చేయకపోతే అవకాశం మాకు ఇచ్చినా కూడా చేస్తాం. ఎవరు చేసినా కంటెంట్ కావాలి, అంతే. చేరాలి కంటెంట్ రావడం కాదు, అందరూ చేరాలి. చెప్తే అప్పుడు నాకు బతుకుతాయి డెఫినెట్ గా. చూద్దాం. అది మా అన్నయ్య మా వదిన మాకు మరి మా అమ్మ తర్వాత వాడే కదా, మరి మా అమ్మగారు నాన్నగారు తర్వాత మా ఆవిడ ఎప్పుడు చెప్పండి. తన పేరు మూడు పేర్లు. ఒకటేమో సూర్యకుమార్, అసలు వాడు పెట్టిన పేరు. నేను ఇప్పుడు సూర్యచంద్ర అని పెట్టుకున్నాను ఒక ఇంటికి. సురేష్ చంద్ర కదా, సూర్యకుమారి, సూర్యచంద్ర అని పెట్టుకుందాం. సూర్యచంద్రుడు ఉన్న వాళ్ళకి అందరికీ మనం గుర్తుండాలని అని నాకు మంచి ఆలోచన. అలాగే తను ఏంటంటే అన్నపూర్ణని పెట్టుకుంటే బాగుండేది. అడిగిన వాడి శుభ్రంగా మంట పెట్టు. అండ్ నిర్మల నెక్స్ట్ రెండో పేరు, నిర్మలమైన మనస్తత్వం. ఈ రెండు వెళ్ళిపోయి అందరి దగ్గర రావడానికి కారణం చిట్టి, చిన్న పేరు. బాబుగారు అందరు ఫోన్ చేస్తూ చిట్టి నువ్వు ఇప్పుడు వరల్డ్ ఫేమస్ తెలుసు అన్నాడు. ఎలా అండి? అదేంటి ఇప్పుడు రోబో చిట్టి నీ పేరు పెట్టారు, మరి ఇప్పుడు నీ పేరు ఉండగా అన్నాడు. సో అలా తను మా అబ్బాయి నాగసాయి శరత్చంద్ర, వాడు గురువారం పుట్టాడు. మాకు నాగదేవత, షిర్డీ సాయిబాబా, వేణుగోపాల స్వామి, వీళ్ళ ముగ్గురు మాకు మా వంశానికి. అలా మా మామగారి వైపు దేవుడు, సూర్యుడు బాగా ఇంపార్టెంట్. సో అలాగా రేణు రుక్మిణీదేవి మా కోడలు, బీటెక్ ర్యాంక్ వాళ్ళు. మా అబ్బాయి ఎంఎస్ చేశాడు. ఇద్దరు బ్యాంకుల్లో సీనియర్ ఆఫీసర్స్ సిడ్నీలో స్థిరపడ్డారు. మనవాళ్ళేమో నాగసాయి జయదేవ్, వాడేప్పుడు క్రికెటర్గా బాగా అభివృద్ధి వస్తున్నాడు. చదువు కూడా 10th వచ్చాడు. పిల్లవాడు రెండోవాడేమో 6th అయిపోవచ్చింది. పెద్దవాడికి ఉపనయనం చేసి రెండోవాడికి వచ్చేయాలి. వాడు సంహిత్, నాగసాయి సంహిత్, వాడు పియానో బాగా వహిస్తున్నాడు. వచ్చి వాడు పియానో ప్లేయర్ అవ్వచ్చేమో. మా అబ్బాయి కూడా మంచి పియానో ప్లేయర్, బాగా వాడికి ఇంట్రెస్ట్ ఉంది. సో నాకు మంచి పియానో వాడు ప్రెజెంట్ చేశాడు. సో మా పిల్లలు ఇద్దరు, మా అమ్మాయి నాగలక్ష్మి తను బీకామ్ మల్టీమీడియా. ప్రతి పిల్లలు మాంటిసోరీ స్కూలింగ్ దానికి డిస్టింక్షన్లో పాస్ అయింది. నాకేంటంటే ఇంట్రెస్ట్ తన చేత మంచి స్కూల్ పెట్టి మాకు చేద్దాం, మంచి పిల్లలు తయారు చేయవచ్చు తన ద్వారా. అది చూడాలి ఎప్పటికి ఇది అవుతున్నాం. మా అల్లుడు పన్నీర్ సెల్వం మంచి వ్యక్తి, మంచి హృదయం ఉన్న వ్యక్తి. పిల్లల్ని చక్కగా చూసుకుంటాడు, భార్యని. వచ్చిన చుట్టాలు వాళ్ళని మేము ఉండకపోయినా బాగా చూసుకుంటాడు. చిన్న ఎగ్జాంపుల్, ఎవరైనా చనిపోతే వెళ్తే బాధపడటం, ఏదో 4 మాటలు మాట్లాడి అలవాటాడు. తన దగ్గర 5,000 10,000 తీసి పడిపించి దేనికైనా ఉపయోగించండి అని చెప్పి వచ్చేస్తాడు. అంత సహృదయుడు. మా అదృష్టం అది. ముందు ఏంటి అనుకున్నాం, కానీ మంచి వ్యక్తి. వాళ్ళకి 2 పిల్లలు, నాగసాయి శ్యామసుందర్ విడిపోయారు. వాడు ఇప్పుడు శ్యామ్ సెలవులను పెట్టుకున్నాడు. తమిళ్లో తెలుగు పేరు ఉండవు కదా, సో అదే కంటిన్యూ అవుతుంది. శ్యామ్ సెల్వన్ వాడు 2 సినిమాలు ఇప్పుడు బీఎస్సీ పైకి కంప్యూటర్ సైన్స్ 94% వస్తున్నాయి వాడికి. ఆల్రెడీ తమిళ్లో సినిమా చేశాడు, మంచి పేరు వచ్చింది. మార్గడి తింగడు దాని పేరు. త్వరలో మనకు దీంట్లో కూడా వస్తాయి, ఓటీటీలో వస్తాయి. ఇప్పుడు నిమ్మకూరు మాస్టర్ అని నేనే పెట్టాడు దానికి. మాస్టర్ గారేమో రాజేంద్ర ప్రసాద్ గారు, ఆ గారికి ఆయన చేయాలి. సో స్టూడెంట్ వీడు. అది ఒక మంచి సినిమాగా రూపొందుతుంది.
బహుశా ఈ ఏడాది చివరిలో అయిపోతుంది సినిమా. మీ మనవడి సినిమాకి మీరే మ్యూజిక్ నేను మ్యూజిక్ చేస్తున్నా. అదే అది అడుగుతాను. ఒక ప్రత్యేకమైన ఇది. మనవడి సినిమాకి మీరు చేయడం మా నాన్నలు చాలా బాగుపడతారు. అది మాకు ఈ మధ్యన తెలుసు. ఎవరు దాంట్లో దాని చదివే పాడింది. శృతి పక్క, టెంపో పక్క, లయ, తర్వాత భావం పక్కగా ఉంది. అందుకనే అంటారు సింగర్కి చాలా మంది వాళ్ళ కన్నా బాగా పాడింది అని అనుకోవాలి. బాగా పాడుతుంది. బిఏ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. ఇప్పుడే సినిమా కానీ అప్పుడే కాదు, కొంచెం బాగా తన తరచుది ఏంటంటే మహోత్తులు చాలా నేను ఇంట్రొడ్యూస్ చేద్దాం, ఎంతోమంది చేసాం కదా. అది మా ఫ్యామిలీ, మా బియ్యకుడు వాళ్ళందరూ కూడా చాలా చల్లగా ఉంటాం మేము అందరం. మా అమ్మగారి తరఫున ఆ విషయంలో ఐఎమ్ వెరీ వెరీ ఫార్చునేట్. మేము అందరం సరదాగా ఉంటాం, కోపం వచ్చేప్పుడు తిట్టుకుంటాం. ఇంకా కొట్టుకునే వరకు కూడా వెళ్తుంది, కానీ 5 నిమిషాలు. కానీ అది ఆ మూమెంట్ మిగతా అంతా మేము ప్రారంభించుకుంటాం. నా ఫ్యామిలీ కోసమే అసలు నేను మ్యూజిక్ అయితే ఏదో పేరు గొప్పగా చెప్పుకోవడం కోసం కాదు. ఎంతసేపటికి వాయించుకోవడం డబ్బులైనా మనకు కొంత మనం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని మ్యూజిక్ అయితే మనకు కొంత టైం విసులుపడి మన చేతిలో ఉంటుంది. దానికోసం నేను మ్యూజిక్ రేట్ అంతే, కోట్లు సంపాదించడం కోసం కాదు. అదండి. చాలా సంతోషం. చెప్పే కదా, ఎన్ని అడిగినా మీ చేత మాట్లాడిస్తూనే ఉండొచ్చు. విషయాలు వస్తాయి, అంతే ఉండదు. దీనికి ఎట్లా వచ్చి మనం ఆపుకోవాలి తప్పించి మీరు అన్నట్టుగా మీరు ఎవరికి చేసినా సరే, లేదు ఎవరు చేయరంటే మనమైనా ఎవరైనా సరే కంటెంట్ బయటికి రావాలని ఎవరికి ఇచ్చారు ప్రధానం కాదు. అప్పుడు చేద్దాం, లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎపిసోడ్ చొప్పున కూడా చేసినా బాగుంటుంది. ఎట్లయినా సరే సినిమా చేస్తున్నారు కదా, ఇద్దరు కలిసి చేస్తున్నారు చాలా సినిమాలు. విశ్రామం కామూర్తి, శంకర్ జయకృష్ణ, లక్ష్మీకాంత్ పేర్లాలు, అలా మనం చేయకూడదు, చేయొచ్చు. ఈ సందర్భంగా ఏంటంటే నాకు ఇంతకాలం మా తల్లిదండ్రులు చాలా గొప్ప వ్యక్తులు, వాళ్ళని పోగొట్టుకున్నా, మా అన్నయ్య పోగొట్టుకున్నా, ఆ బాధ ఆ జీవితాంతం ఉంటుంది. అంతేకాకుండా ప్రేమగా చూసిన మ్యూజిషియన్స్, ఎంత గొప్ప మ్యూజిషియన్స్ నేను పనిచేశాను, ఇవన్నీ తలుచుకుంటాను. ఖాళీగా ఉన్న టైంలో లేచినప్పుడు అందరూ దండం పెట్టుకుని ఇంత విద్వత్తు నా అదృష్టం. ఇళయరాజా మా కుటుంబాన్ని చాలా మర్యాదిస్తాడు, రెహమాన్ ఇంటికి వెళ్ళినా మర్యాదిస్తాడు. తమన్ నా గురించి చెప్తుంటాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు సంపాదించుకున్నాం, అది నేను సంపాదించుకున్నా జీవితంలో. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. పైగా మల్టీ ఫేస్ సినిమా, ఆల్ ఇండియా రేడియో, టీవీ, ప్రైవేట్ ఆల్బమ్స్, మరి ఇన్ని రకాలుగా ప్రతి మ్యూజిక్ రేట్కి అవకాశం రాదు. ఇప్పుడున్న వాళ్ళు ఎవరికి రాదు. మరి అది నేను చేసుకున్న అదృష్టం. అందుకనే ఇంతగానే కావాలి. ఇంకా ఏమొచ్చినా ఇవన్నీ బోనస్, బాగుంది ఇచ్చిన బోనస్ అనుకుంటాను. ఆయన సంకల్పం ఉంటేనే ఏం జరుగుతుంది. చివరి వరకు మీ పాట ఒక్క పాట పాడితే అన్నాతో మీకు మీ ఇష్టం, మీరు ఏ పాట పాడేసారు. ఈ బంధం అంతే కదా, అందరితో బంధం కదా. బాలుగారు పోయినప్పుడు అదే బాధపడాడు. ఈ బంధం గురించి ఒక స్నేహం అనేది, స్నేహం బంధం గొప్పది. జంజాయి చెప్పాడు, పొద్దునపూట రావడం సర్వేజన సుఖినో భవంతు. మా గురుగారు అందుకు శివానందమూర్తి చెప్పినట్టుగా సర్వేజన సుఖినో భవంతు కాదు, సర్వేజన సుఖినో భవంతు, సర్వే సుఖినో సుఖినో భవంతు అని చెప్పాడు. అనుకుంటూ మనకు అన్నం పెట్టిన అందరినీ వాళ్ళు తలుచుకుంటే చక్క మంచి ఆలోచనతో నిద్రలేవటం కోసం ఉదయం ఇచ్చాడు భగవంతుడు. రాత్రి చక్కగా మంచి కళ్ళు కంటూ రేపు బాగుండాలని ఒక ఆశీర్వాదంతో ప్రశాంతంగా నిద్రపోవడం కోసం రాత్రి. మధ్యలో పగలంతా కష్టపడి పనిచేయడానికి, డబ్బు సంపాదించుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, వీటన్నిటి కోసం. సాయంత్రం ఉంది కదా, మంచి మంచి స్నేహితులతో గడపడం కోసమే భగవంతుడు మంచి సాయంత్రాన్ని పుట్టించాడు. చాలా గొప్ప మాట అది, చాలా మంచి మాట. సో దానికి ఒక సినిమా, దాంట్లో ఆ పాట సీతారామ శాస్త్రి గారు రాశారు, బాలు పాడాడు. ఎప్పుడో
రుణమున్నది, ఎప్పుడో రుణమున్నది. ఈ అనుబంధ గంధం ఏ జన్మదు, ఎవరు సిరితో కొనలేనిది, ఎవరు సిరితో కొనలేనిది. ఎదురు పడడం ప్రపంచంలో మంచి స్నేహితులు కాగలవా? అలాగే మంచి స్నేహితుల్ని పోగొట్టుకున్న వాళ్ళు కూడా దురదృష్టవంతులే. డెఫినెట్గా ఇదే నేను చెప్పదలుచుకున్నాను. మంచి ఏ ఆకలి అందరికీ తెలుసు, ఎవరికి ఏం తెలియదు. నిజమండి, లోతుగా ఆలోచిస్తే కరెక్ట్ అయిన మాట. తెలిసి ఏమీ తెలియలేదు, లోతుగా ఆలోచిస్తే కరెక్ట్ అయిన మాట. నాకన్నీ ఇన్వెంటివ్ థాట్స్. నాకు ఇష్టమైన లెటర్ బి. వసుంధరాదేవి మా అమ్మ. విజయవాడలో మా మాధవ పెద్దారికి అన్నం పెట్టారు. విశాఖపట్నం మొట్టమొదటి నాకు ఒక అవార్డు వచ్చింది. సో మీది కూడా వ్యూస్ బి, వి ఫర్ విక్టరీ. వ్యూస్లో మొట్టమొదటిసారి నా మనోభావాల్ని నిర్మోహం పోవడంగా పంచుకోవడం ఒక ఎత్తు. దీనివల్ల కొన్ని వందల మందికో వేల మందికో చేరడానికి కారణభూతులైన ఈ వ్యూస్ అధినేతలు నాకు బాగా తెలిసిన గర్వంగా చెప్తారు. ఎందుకంటే మీ నాన్నగారు నాకు ఆయన మహానుభావుడు, నాకు మీ అందరికీ తెలిసిన విషయం. సో అటువంటి ధోరణి చూసి మా దండం పెట్టినవాడు అన్ని రెడీగా. అటువంటి వాళ్ళ ఆయనతో తిరిగిన మనుషులతో నేను వర్క్ చేశాను. మన మృదంగం దండమూడి గారు, నల్లగా ఉంటారు బాగా, కోవిడ్ సీతారాం గారు. తర్వాత అప్పుడు ఈయన మన ఎండి కాదు రజనీకాంతరావు గారు, వీళ్ళందరితో కూడా నేను వర్క్ చేసిన వాడిని. సో నాకు అనిపిస్తుంది అటువంటి వాళ్ళ నెక్స్ట్ తరంలో వాళ్ళ అమ్మాయితో నేను ఇది ఇవ్వడం అనేది ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, మనస్ఫూర్తిగా. అంటే చాలా నేను ప్రపంచంలో ఎన్నో కంట్రీస్లో ఎన్నో వాటిలో మాట్లాడుండొచ్చు, ఇది ఒక ప్రత్యేకమైన కదా అని నాకు అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఇది తరాలు, అందుకనే ఒక 5 తరాలు బాగా క్షుణ్ణంగా దగ్గర నుంచి చూసిన వాడుగా ఈ రెండో తరాల మనిషితో ఇంటర్వ్యూ చేయడం అనేది నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అలాగే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసారు మీ శ్రీవారు. సో నాకు నేను ఒక రైటర్ని, హాసం పత్రికలో కొన్ని రాశాను నేను, వరప్రసాద్ రెడ్డి గారు నేనంటే. సో నాలో కవి ఉన్నాడు. సో కవిభావం ఉన్న మీ చక్కని భార్యాభర్తలు ఒక వ్యూస్ అనే ఒక ఛానల్ పెట్టుకోవడం, దాంట్లో నాలాంటి వాళ్ళు ఐ మే నాట్ బి వెరీ బిజియెస్ట్ పర్సన్, కానీ మంచి వ్యక్తులు గుర్తుపెట్టిన వాళ్ళలో ఈ మంది నేను ఉండొచ్చు కదా, ఒక పేజీ నాది. సో నాతో మంచి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నా తరఫున, నా కుటుంబం తరఫున థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు మాధవపతి సురేష్ గారితో వైజయంతి మాట్లాడింది. నమస్కారం.